3వ వాక్యం చదవండి ఎవరు. ప్రపంచములు దేవుని వాక్యం వల్ల నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. ఓకే, మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం నుంచి చదివాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయానికి చాలా ప్రత్యేకత ఉంది బైబిల్లో పిల్లరా. 11వ అధ్యాయంలో మీరు చదివినట్లయితే మొదటి వాక్యము విశ్వాసం యొక్క డెఫినేషన్ ఉంటుంది. దీంట్లో తాత్పర్యం అంటారా, డెఫినేషన్ ఉంటుంది దీనిలో. మొదటి వాక్యంలో నిర్వచనం ఉంటుంది. మొదటి వాక్యంలో. రెండో వాక్యంలో విశ్వాసం ఎలా పని చేస్తుందని ఉంది. వాయిస్ చెక్ చేసుకుని నేను రామకృష్ణ. రెండో వాక్యంలో విశ్వాసం ఎలా పనిచేస్తుంది అనేది ఉంది. ఓకే, మూడో వాక్యంలో ప్రపంచం ఎట్లా సృష్టించబడింది రాయబడింది పిల్లరా. ఏ దాని ద్వారా ప్రపంచంలో సృష్టించబడి ఉన్నాయి? దేవుని వాక్యం ద్వారా ప్రపంచంలో సృష్టించబడి ఉన్నాయి. 4వ వాక్యం తర్వాత మీరు చూస్తే పిల్లరా, విశ్వాసంలో జీవించిన వారి గురించి రాయబడింది. విశ్వాస వీరుల గురించి రాయబడింది. అంటే విశ్వాసంలో మీరు నేను ఎలా జీవించాలి, విశ్వాసంలో మీరు నేను జీవిస్తే వాళ్ళు ఎట్లయితే విజయం సాధించారో అక్కడ రాయబడిన చాలామంది పేర్లు రాయబడ్డాయి. వాళ్ళలాగా మీరు నేను కూడా విశ్వాసం ద్వారా సమస్తాన్ని మనం సాధించగలం. అందుకే దేవుడు వాళ్ళ గురించి మన కొరకు రాయించాడు. మనం కూడా వాళ్ళలాగా జీవించాలి అని. బైబిల్ కూడా అదే మనకు బోధించేది. హబక్కూకు 2:4 ఏం రాయబడిందంటే, నీతిమంతులు విశ్వాస మూలముగా జీవిస్తారు. ఏది మనం జీవించే మూలము? విశ్వాసం. సో విశ్వాసము మనకు మూలం పిల్లరా. విశ్వాసంలో మనం అనుక్షణం జీవిస్తాం. విశ్వాసంలో మీరు నేను జీవిస్తా అంటే నా జీవితంలో మనకు అసాధ్యమైనది ఏది ఉండదు. మీరు నేను అనారోగ్యంలో బ్రతికేదానికి అవకాశమే ఉండదు. బీదరికంలో, శాపంలో, సాతాను యొక్క ఏ ఒక్క ప్రణాళిక నా జీవితంలో నెరవేర్చబడదు. మీరు నేను విశ్వాసంలో జీవిస్తూ ఉంటే. విశ్వాసం ఒక గొప్ప శక్తి పిల్లలు. ఎట్లయితే శరీరంలో మనం వెయిట్ లిఫ్టర్స్ చూసింటారు మీరు, లేకుంటే రెస్లర్స్ చూసింటారు, బాక్సర్స్ చూసింటారు. వాళ్ళు శరీరం చాలా దృఢంగా ఉంటుంది. ఎందుకు చెప్పండి? మనకు వాళ్ళకి ఎందుకు తేడా ఏంటి? వాళ్ళ శరీరం మన శరీరంలో వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తారు దినమంతా కదమ్మా. చూసినారా మీరు బాక్సర్స్ని, రెస్లర్స్ని, కుస్తీ చేసే వాళ్ళని? మిమ్మల్ని చూస్తుంటే ఎవరు సార్ వాళ్ళు అన్నట్లుంది. అరే కనీసం నవ్వండి, కనీసం సహకరిస్తే కదా ఉత్సాహం వచ్చేది. ఓకే, రెస్లర్స్ చూసారా వాళ్ళు ఎట్లుంటారు? చాలా దృఢంగా ఉంటారు పిల్లరా కదా. పద మూర్తి బదర్ మన అంటారు అనిపోతే పక్కన పోంటారు అంట. నేను సన్నగా వెళ్ళిపోతే ఏమంటారు బదర్? రెస్లర్స్ పక్కన పోంటారు కదా. అసలు మనం పోంలేండి ముందుకి. ఎందుకంటే ఒక్క గుద్దినాడు అనుకో అందరు గుర్తొస్తారు పాత వాళ్ళంతా. సో కారణం ఏమంటే పిల్లరా, తను ప్రతి క్షణము శరీరానికి మనలాంటి వాడే, కానీ ఆ స్థితికి ఎదిగాడు ఆ వ్యక్తి శరీరంలో పిల్లరా. అది లోకంలో ఓకే, లేకున్నా కూడా ఇట్లా సన్నగా మనలాంటి వాళ్ళు కూడా బతికేసి వెళ్ళిపోతాం, జీవితంలో సక్సెస్ అవుతాం మనము. బట్ ఆత్మీయ లోకంలో అదే విధంగా మన ఆత్మ చాలా బలిష్ఠుడే ఉండాలి పిల్లరా. ఎందుకంటే మనుషులతో పోరాడే కాదు, మనం ఆత్మీయ లోకంలో పోరాడేదానికి. మనిషి రాజు పిల్లరా. సర్వ సృష్టి మీద దేవుని తర్వాత మనిషి పరిపాలించడానికి దేవుడు సృష్టించాడు. సో ఆత్మీయ లోకాన్ని పరిపాలించడానికి కండలు పనికిరావు. ఆత్మీయ లోకాన్ని పరిపాలించడానికి విశ్వాసం అవసరం. సో అందుకనే ఈ 11వ అధ్యాయంలో విశ్వాసంలో జీవించిన వాళ్ళ జీవితాలు రాయబడి ఉన్నాయి. బహు విజయవంతంగా వాళ్ళంతా జీవించారు. అందుకే బైబిల్ అంటుంది, నీతిమంతులైన మనమంతా నీతిమంతులం. తెలుసు కదా ఎందుకు నీతిమంతులమైన మీరు నేను? యేసయ్యను ప్రభువుగా రక్షకుడుగా స్వీకరించిన ప్రతి ఒక్కరూ నీతిమంతులుగా చేయబడి. అంటే వాళ్ళు పాపులు కాదు, వారు నీతిమంతులు. పాపం నుంచి వేరు చేయబడి వారు దేవుని యొక్క నీతితో జీవిస్తున్నారు ఈ భూమి మీద. ఓకే, సో నీతిమంతులు జీవించేది విశ్వాసం మూలంగా. ఒక విశ్వాసం ఎట్లా వస్తుంది? నక్షత్రం ముందర చూడు. అసలు విశ్వాసం అంటే ఏంటి? సింపుల్గా ఒక మాట చెప్పాలంటే దేవుని వాక్యాన్ని పట్టుకొని ఉండడం. దేవుని వాక్యం ఏం చెప్తాందో అది నిజం.
దేవుని వాక్యం అంటే నీతిమంతుడైన నా ఇండ్లు గొప్ప ధననిధి. దట్స్ ఇట్. దేవుడు చెప్పాడు, దేవుడు అబద్ధం చెప్పడు. ఈరోజు బీదరికం ఉండొచ్చు, నీ ఇంట్లో డబ్బులు లేకుండా ఉండొచ్చు, అది సత్యం కాదు, అది వాస్తవం. సత్యం ఏంటి? దేవుడు చెప్పాడే నీతిమంతుల ఇల్లు గొప్ప ధననిధి అని, అది సత్యం. ఈ విశ్వాసంలో జీవించే వ్యక్తి, పోనీ విశ్వాసం అంటే ఏంటంటే ఈ వ్యక్తి దాన్నే పట్టుకొని ఉంటాడు, వాస్తవాలని చూడ్డు. ఉంటాయి జీవితంలో వాస్తవాలు, దాని మీద అవి వెళ్ళిపోతాయి వాస్తవాలు. పొద్దున ఎండ లేదు, 8 గంటలకు ఎండ వచ్చింది, అట్లా ఇది వాస్తవము ఉంటుంది, వెళ్ళిపోతుంది. కానీ సత్యం ఎప్పటికీ పోదు. సత్యం ఎక్కడి నుంచి పుట్టింది? వాక్యంలో నుంచి. మనం యాదాని మీద నిలబడుతున్నాము, వాక్యం మీద. సో విశ్వాసం అంటే సింపుల్లీ వాక్యాన్ని గట్టికి పట్టుకోవడం పిల్లలు. ఓకేనా? సరే, ఈ విశ్వాసం ఎట్లొస్తుంది మనలోకి? చెప్పండి, ఎట్లొస్తుంది? మాటలు వినటం వలన వస్తుంది, గుడ్. కానీ ఏం వినటం వలన? దేవుని వాక్యం. ఎలా వినడం వలన? ఎలా వింటారు? ఇప్పుడు నేను చెప్పేటప్పుడు వింటున్నారు, అది విశ్వాసం వస్తుంది కొంతవరకు. కానీ శాశ్వతంగా నీ విశ్వాసం నీలో నిలబడిపోవాలి అంటే హృదయంలో నువ్వు చెప్పేదాని మీద ఆధారపడి ఉంది. ఇప్పుడు నేను చెప్పా, రెస్లర్ చాలా బలంగా ఉంటారు, వాళ్ళు వెయిట్ లిఫ్టర్ చాలా బలంగా ఉంటారు. కారణం ఏమంటే వారు ఎక్సర్సైజ్ చేయడం వల్ల దీవారాత్రులు. ఎవరైతే దేవుని వాక్యాన్ని అనుక్షణము విడుదల చేస్తూ ఉంటారో, శరీరం ఇట్లా ఉండదు కానీ నీ లోపల ఆత్మీయ పురుషుడు బహు సామర్థ్యం గలవాడే ఉంటాడు పిల్లరా. అందుకే ఏ సమస్య వచ్చినా, ఏ దురాత్మలు, వేల కొలది దురాత్మలు పట్టిన వ్యక్తులు నీ ముందర నిలబడినా, నీ స్పిరిట్ మ్యాన్ లోపల ఆత్మ బలిష్ఠుడు కాబట్టి అవి ఏవి నిలబడలేవు. రోగం నీ శరీరాన్ని తాకితే నేను చచ్చిపోతుంది, అది ఇట్ హ్యాస్ టు డై. ఇప్పుడు ఎందుకు అనారోగ్యాలు కానీ రకరకాల ఇబ్బందులు మనల్ని చుట్టుకుంటానంటే మనలో ఆ యొక్క విశ్వాస పురుషుడు బలంగా లేకపోవడం వలన. సో విశ్వాసం ఎట్లొస్తుంది? వినుట వల్ల. అందుకే బైబిల్ అంటుంది దివారాత్రులు దేవుని వాక్యాన్ని వినేవాడు. ధ్యానించడం అంటే నువ్వు విన్నప్పుడు ధ్యానించడం జరుగుతుంది. అదే చాలా సింపుల్. ప్రతి వారము నేను చెప్తున్నా పిల్లరా, మీ జీవితపు విజయం ఇక్కడ దాగుండేది. ఆదిలక్ష్మి ముందర చూడు, దేవుని వాక్యం నువ్వు ఎంత చెప్తావో లోపల నువ్వు ఎంత నువ్వు అందుకే బైబిల్ అంటుంది, యేసుప్రభు అంటాడు, నేను చేయు కార్యములన్నీ మీరును, దట్స్ ఇట్, సెటిల్డ్. అది అయిపోయింది, దాన్ని ఎవరు మార్చలేరు. నువ్వు చేసే తీరాలా, అది నీ జీవితం. ఇప్పుడు నీ చేతిలో ఉంది, చేస్తావా లేదా అని. అప్పుడు నువ్వు చేయాలంటే నీకేం కావాలా? విశ్వాసం. విశ్వాసం ఎట్లా వస్తుంది? వినటం వల్ల. సో ఎంత నువ్వు దేవుని వాక్యాన్ని పోనిస్తావో, నీ సర్వ రోగ నివారణ అంటారా అక్కడే ఉండదు. నువ్వు ఎంత లోపలికి వాక్యం పోనిస్తావో, క్షణక్షణం నువ్వు ధ్యానించడం వల్ల. అందుకే దీవారాత్రులు ధ్యానించమంటుంది బైబిల్ దేవుని వాక్యాన్ని. ధ్యానించడం వల్ల ఏమవుతుంది? నువ్వు విశ్వాసంలో వీరుడుగా నిలుస్తావు. నువ్వు లోపల నువ్వు దేవునితో మమేకమైపోతావు. నువ్వు దేవుడు చేయాలనుకునేది అంతా నీ ద్వారా చేయగలడు. బికాస్ ఆఫ్ ఫెయిత్, నీ విశ్వాసము, నువ్వు చాలా బలిష్ఠుడు కావడం వలన దేవుడు నీతో ఫ్లో అవుతాడు. యేసు ప్రభుతో ఫ్లో అయినట్లుగా, పేతురు యొక్క నీడతో ఫ్లో అయినట్లుగా దేవుడు నీ యొక్క నీడలో నుంచి సామర్థ్యం ప్రవహిస్తుంది. అందుకే యేసు ప్రభు చెప్పిండేది, నేను చేయు కార్యములన్నీ మీరును నాకంటే మించిన కార్యములు చేయుదురు అన్నాడు. ఎంత మంచి తండ్రి ఆయన కంటే మించిన కార్యాలు. ఎందుకంటే ఓ తండ్రి కోరుకునేది ఏంటి? తన కుమారుడి దగ్గర నాకంటే బాగుండాలని. ఎంత మంచి తండ్రి చూడండి, మన తండ్రి, మన దేవుడు ఎంత మంచి దేవుడు. అందుకే ఆయన అద్భుతాలు చేసేవాడు కాదు, చేయించేవాడు తన బిడ్డల ద్వారా, మోషే ద్వారా. ఇప్పుడు పాడిన పాటలు అలాంటి పిల్లలు చెప్తున్నారు, ఎర్ర సముద్రాన్ని 2 భాగాలు చేసింది ఎవరు? చేయించింది ఎవరితో? మోషే. అటువంటి తండ్రి పిల్లరా. సో దానికి నువ్వు ఇవ్వాల్సింది దేవునికి ఏమో తెలుసా? విశ్వాసం. విశ్వాసం ఎలా సంపాదించుకుంటావు? ఈజీ వేనే. నేను కొండ ఎక్కాల్సిన పనిలే, నీ దగ్గర ఉండే బంగారు ఇల్సిన పనిలే, నీ తల నీళ్ళలు ఇల్సిన పనిలే, ఉపవాసాలు ఉండాల్సిన పనిలే. ఏమని చెప్తున్నా? ఏందో చేస్తారు చాలామంది. ఓకే, అవన్నీ ఏం ఇఫ్ యూ కంటిన్యూ టు స్పీక్ గాడ్స్ వర్డ్, లైక్ అనుక్షణం నా ఇల్లు గొప్ప ధననిదే, నేను నీతిమంతున్నాయి, నేను పరిశుద్ధున్నాయి తండ్రి, నా శరీరంలో రోగం లేకుండా చేశావు. ఈవెన్ దో నీకు ఫ్యాక్ట్
నువ్వు వాస్తవానికి నీలో అనారోగ్యం ఉన్నా నువ్వు ఏ దాని మీద బ్రతుకుతావు? వాక్యం మీద. యేసయ్యా, నువ్వు తిన్న దెబ్బల చేత నా శరీరం నిండా ఆరోగ్యం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. నేను పిల్లలు గల వాళ్ళు ముందర చూడాలి, మీ ఇద్దరు నలుగురు మీ మీద నా దృష్టి ఉంది, ముందర చూడండి. నువ్వు తిన్న దెబ్బల చేత నా రక్తంలో ఆరోగ్యం ఉన్నందుకు కృతజ్ఞతలు తండ్రి, నా ఎముకల్లో సత్తువ ఇచ్చినందుకు కృతజ్ఞతలు తండ్రి. సి వాక్యం చెప్తున్నావు, విశ్వాసంలో అభివృద్ధి చెందుతున్నావు, దాంతోపాటే వాక్యాన్ని నీ శరీరంలో పనిచేసేదానికి కూడా ద్వారం తెరుస్తున్నావు. నేను మీకు చేతులు జోడించి చెప్తానా, బిడ్డలరా, పిల్లరా, ఇదే క్రైస్తవత్వం అంటే. యేసు ప్రభువును రక్షకుడుగా అంగీకరించిన తర్వాత ఇది పట్టుకున్నావు అనుకో, నువ్వు పాతాలన్నీ కూడా లాగి నీ జీవితంలో నుంచి, నీ జీవితం కాదు ఎక్కడ పాతాళం కనుపున నువ్వు నాశనం చేసి పెట్టేస్తావు దాన్ని. దేవుడు కాసుకొని ఉన్నాడు, ఎవరన్నా దొరుకుతారా నాకు అట్లా వాళ్ళు కావాలా, వాళ్ళలో నుంచి నేను ప్రవహించాలా, వారిలో నుంచి ప్రతి 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 వీధిలో, ఇంట్లో, పడకలో ఉన్న, మరణపు పడకలో ఉన్న, హాస్పిటల్లో ఉన్న వారిని బయటికి లాగాలని. హలో, అర్థం చేసుకోండి. యేసు ప్రభువుకు ఎప్పుడు మహిమ దొరుకుతుంది? ఆరోగ్యంలో అందరూ ఉన్నప్పుడే. ఎందుకంటే ఆయన ఆరోగ్యం కొరకు తను అనారోగ్యయ్యాడు కదా. తను అనారోగ్యయ్యాడు, రోగిగా మారాడు. ఎందుకంటే మీరు నేను ఆరోగ్యంగా ఉండాలని. ఎప్పుడు ఆయనకి మహిమ కలుగుతుంది? అందరూ ఆరోగ్యంగా ఉన్నప్పుడే. ఎప్పుడు ఆయన సంతోషిస్తాడు? మీకు అర్థం కాలే, మీ ఫేస్ చూస్తాను. హలో, ఇప్పుడు నా కొడుకు పెద్ద ఆఫీసర్ అయినా అనుకోండి, నేను ఎంతో డబ్బు ఖర్చు పెట్టా, పెద్ద ఆఫీసర్ అయినా అనుకుందాం, అప్పుడే కదా నాకు సంతోషం వేసేది. ఎందుకంటే నేను పెట్టిన ఖర్చుకి తగ్గట్టుగా దొరుకుతుంది నాకు. యేసయ్య అంతే పిల్లరా, దేవుడు అంతే. దేవుడు చాలా సంతోషిస్తాడు మనం ఆరోగ్యంలో ఉంటే, ఐశ్వర్యంలో ఉంటే, సంతోషంగా ఉంటాయి. ఓకే, ఏనో విశ్వాసం నీలో అభివృద్ధి పరచాలి. ఏమవుతుందంటే నువ్వు విశ్వాసం రోజు వాక్యం చెప్పేటప్పుడు నీకు సైతాన్ని అడ్డుపడతాడు. చెప్పద్దు, ఏం ప్రయోజనంలా, ఇంకా అనారోగ్యం ఉన్నా చూడు, ఇంకా కష్టాలు ఉన్నాయి, ఎందుకు చెప్తావు వాక్యం? ఇదంతా వేస్ట్, నీకు టైం లేదు, నువ్వు చెప్పద్దు. చాలా అడ్డంకులు వస్తాయి పిల్లరా. ఐ డోంట్ నో చెప్పచ్చో చెప్పకూడదు, కానీ నాకు మాట రాత్రిపూట నాకు ఎంత యుద్ధం జరుగుతుంది అసలు మీకు నిద్రలో. వాటికి తెలుసు ఈ వ్యక్తి సంఘాన్ని తీసుకుపోసిన విధానంలో తీసుకెళ్తానని. రాత్రి నేను ఒకసారి దేవుడు, ఎందుకు ప్రభా ఇది అంటే, నువ్వు చూడు, నువ్వు అంటే లైక్ ఇది టెస్ట్ జరుగుతుంది. వాడు బ్యాటిల్ చేస్తాడు నాతో, నేను ఏం భయపడదు, నేను ఉన్నాను కదా, నీకు తెలుసు కదా నేను ఎవరో, నువ్వు ఎవరో నీకు తెలుసు కదా, వాళ్ళకి భయపడద్దు నువ్వు. మీకు అర్థం కావు, కానీ కొన్ని విషయాలు చెప్పకూడదు కూడా, మేము చెప్పుకోలేము కూడా. ఎందుకంటే వాడికి తెలుసు మొత్తం లాగేస్తాడు ఈ వ్యక్తి, అసలైనటు లోపలికి పోతానే, నా రాజ్యాన్ని కూలగొడతాడే ప్రతి చోట కూలిపోతుందని. ఎస్ పిల్లరా, అట్లా జరుగుతూ ఉంటుంది. ఓకే, రాత్రి ఓకే ఏనండి పిల్లరా, నువ్వు ఎప్పుడైతే ఫెయిత్లో పెరుగుతూ ఉంటావో నువ్వు సామాన్య మనిషిలానే ఉంటావు. కానీ ఏ సమస్యను చూసి నువ్వు మాట్లాడినా కూడా నువ్వు విశ్వాసంతో మాట్లాడుతూ ఉంటావు. కాబట్టి ఎందుకంటే విశ్వాసంతో నిండి ఉన్నావు. నీ మాట నాశనం చేసి పెడుతుంది సాతాను యొక్క ప్రణాళికను. అక్కడ రోగాన్ని నాశనం చేస్తుంది. నువ్వు అన్నావు అనుకో, దూరం పో రోగాన్ని, ఎవరి మీదైనా చెప్పి, అది పోక తప్పదు, పోవాల్సిందే. ఎందుకంటే స్పిరిట్ వరల్డ్లో ఏ ఆత్మ అయితే ఆ వ్యక్తిలో పనిచేస్తుందో ఆ ఆత్మకు మించిన పవర్ నువ్వు విడుదల చేస్తున్నావు దాని మీదకి, ఆ సమస్య మీదకి. ఓకే, అందుకే విశ్వాసం అంటే నీకు చెప్పా, విశ్వాసంలో పెరగడం మీకు చెప్పా, ఆ తర్వాత విశ్వాసం పెరిగిందో నువ్వు రాజ్యం చేయడం కూడా నేను చెప్పాను కదా. ఓకే, ఆ విధంగా మనము విశ్వాసం చాలా ముఖ్యమైనది. నేను చెప్పినది పట్టుకొని వాక్యం చెప్తా ఉనండి, మీ జీవితంలో అవే గొప్ప గొప్ప కార్యాలు మీరు చూడడం మొదలు పెడతారు. ఓకే, మనం ప్రతి వారం నేర్చుకుంటా ఉండేది ఏ రీతిగా మీరు నేను నా పరిస్థితులు మార్చచ్చు అనేది. విశ్వాసం ద్వారా ఏ పరిస్థితినైనా మార్చి పడేచ్చినైనా. కులాపై వింటాను కదా, పైన చూస్తారు కింద చూడొద్దు. హలో, విశ్వాసం ద్వారా ఏ పరిస్థితినైనా మీరు నేను మార్చి పడేయచ్చు. అది సబ్జెక్ట్ మనం నేర్చుకుంటా ఉండేది. ఓకే, సరే, ప్రతి వారం లాగానే స్టార్టింగ్ నేను చేస్తున్నా. విశ్వాసంలో నడిచే వ్యక్తి దగ్గర ఏముంటుంది? ఫస్ట్ ఏముంటుంది?
దర్శనం ఉంటుంది పిల్లరా. డ్రీమ్ అనండి, దర్శనం అనండి. ఈ వ్యక్తి జీవితం ఎట్లుంటుందంటే ప్రతి దాని గురించి తన మైండ్లో పిక్చర్ ఉంటుంది, ప్రతి దాని గురించి తన దగ్గర డ్రీమ్ ఉంటుంది. ఎట్లా, ఉదాహరణకి ఇప్పుడే చెప్పాను నేను నీతిమంతుడిని. డబ్బు విషయంలో నా దగ్గర ఆల్రెడీ ఎప్పుడు దర్శనం ఉంటుంది నాకు. ఏం దర్శనము? ఉదాహరణకి నా ఇండ్లు గొప్ప ధననిధిగా ఎప్పుడు ఉండాలా, లేకుంటే నా దేవుడు తన ప్రతి అవసరతను నా కొరకు తీరుస్తాడు, లేకుంటే సింహాలకు లేమి ఉంటుందేమో. కానీ చూడండి దేవుని యొక్క కంపారిజన్. సింహాలు ఎప్పుడు పస్తు పడవు పిల్లరా. అది కూడా యంగ్ లయన్స్ అని రాయబడింది. యంగ్ లయన్స్ అంటే తెలుసా? బుడ్డా లయన్ కాదు. బుడ్డా అంటే ముసలి లయన్. చూడు దేవుడు కూడా బాగా తెలుసు. మీరు అంటారు చాలా సింహాలు ముసలి సింహాలకు కష్టం సార్, అన్నం దొరకవు దానికి. అందుకే దేవుడు రాసేటప్పుడు యంగ్ లయన్స్ అవి కూడా పస్తు పడతాయి, కానీ నేనంట పస్తు ఉండనంట. ఇది నా యేసయ్యను రక్షకుడు అంగీకరించాలని నా బ్రతుకు, దేవుడు నిర్ణయించిన బ్రతుకు ఇది. నేను ఎప్పుడు దర్శనంలో జీవించడం అంటే ఇదే. ఎప్పుడు నా పిక్చర్లో మా మైండ్లో ఇది నడుస్తూ ఉంటుంది. నా ఆరోగ్య శరీరం గురించి నా మైండ్లో ఎప్పుడు ఏముంటుందంటే యవ్వన ప్రాయం నాలో ఉండాలి ఎప్పుడో. కీర్తనకాడు అంట కదా, పక్షిరాజు యవ్వనం వల్లే. మనిషి ఏమవుతాడు? రోజు రోజుకి ముసలోడవుతాడు. కానీ బైబిల్ ఏముంటుంది తెలుసా? రోజు రోజుకి ఏమవుతాడంట? చూసారా? నా శరీరంలో అనారోగ్యం పని చేయడానికి వీల్లేదు. అది నా దర్శనం. ఓకే, ఈయన జాగ్రత్త తినట్లేరా. విశ్వాసంలో నడిచే వ్యక్తి ఈ దర్శనం కలిగి ఉంటారు ప్రతి ఏరియా గురించి. అది ఎక్కడి నుంచి తీసుకున్నాడు ఈ వ్యక్తి దర్శనాన్ని? వాక్యంలో నుంచి తీసుకో ఉంటాడు. ఓకే, ఇప్పుడు ఏంటండి, కేవలం దర్శనం ఉంటే సరిపోదు. ఏముండాలా చెప్పండి, మీకు చాలా నెలల నుంచి వింటున్నారు. వాక్యం ఉండాలా, దాంతోపాటు దర్శనం ఉండాలా. బాగుంది, చాలా మంచిది. దాంతోపాటు నేను దర్శనాన్ని నెరవేర్చుకోవాలంటే ఏం చేయాలా? నేను ఎప్పుడు చెప్తాను ఆరోగ్యం గురించి. అదే నేర్చుకున్నాం ఇంతకుముందు విశ్వాసం. ఎప్పుడు నేను నా పిల్లల గురించి, నా ఆరోగ్యం గురించి, నా డబ్బు గురించి, నా మినిస్ట్రీ గురించి, నా భవిష్యత్తు గురించి, నా అనంతపురం గురించి, నా రాష్ట్రం గురించి, దేశం గురించి నేను మాట్లాడుతూనే ఉంటాను బ్రదరా. నాకున్న దర్శనాలు వాక్యం ద్వారా నెరవేర్చుకుంటాను. వాక్యం చెప్పి నెరవేర్చబడుతుంది. ఎందుకంటే దేవుడు అలా సృష్టించాడు మనల్ని. దేవుడు ఎలా సృష్టిస్తాడు? తనకు కావాల్సిన దాన్ని దేవుని తన నోటితో చెప్పి తనకు కావలసిన దర్శనాన్ని తన కోరికలు నెరవేర్చుకున్నాడు. దేవునికి ఒక కోరిక ఉన్నది. ఏం కోరిక? మనుషుల్ని సృష్టిస్తా వాళ్ళు యేసు ప్రభులాగా ఉండాలి అని. దేవుని యొక్క ఫస్ట్ ఆయన మనిషిని సృష్టించినప్పుడు కోరిక ఏమో తెలుసా? యేసయ్య చూసారా? యేసయ్య జీవితం చూసాం కదా, బైబిల్లో చదువుకున్నాం కదా మనము. అలా ఉండాలని. ఇప్పుడు చూస్తున్నారే మనుషుల్ని మీరు ప్రపంచంలో. అట్లా కాదు దేవుడు సృష్టించినది మనిషిని. చాలామంది అంటారు, ఎందుకు సార్ దేవుడు ఇట్లా వాళ్ళని సృష్టించాడు? ఎంత దుర్మార్గులు ఇల్లు, ఎంత చెడ్డోళ్ళు, దేవుడు ఎందుకు సార్ ఇట్లా వాళ్ళని సృష్టించాడు? నో, పెద్ద పచ్చి అబద్ధం అది. దేవుడు సృష్టించినది మనిషిని, ఫస్ట్ మనిషిని ఆదాముని సృష్టించినప్పుడు యేసు ప్రభులాగా, అంటే ఆయనలాగా దయ, ప్రేమ, కనికరము, జాలి కలిగి, కాముకత్వం లేకుండా, క్రోధము, ద్వేషం, అసూయ లేకుండా సాక్షాత్తు దేవుని యొక్క స్వభావం ఇచ్చిండేది మొదటి మనిషికి. అందుకే శాంపుల్ పీస్ మళ్ళా పంపించాడు దేవుడు. ఎవరైనా? యేసు ప్రభు. యేసు ప్రభు ఎట్లుండేవాడు? కామ, క్రోధ, మదం, మాత్సర్యాలు లేనివాడు. అది యాక్చువల్ మనిషి, దేవుని యొక్క ప్లాన్ మనిషిని సృష్టించేదానికి. దేవునికి ఒక కోరిక ఉన్నది. ఏం కోరిక? ఇలా భూమి మీద అంతా మనుషులు ఉండాలా, యేసు ప్రభులాగా ఉండాలి. అది యాక్చువల్ ఆయన ప్లాన్. అందుకే ఆయన ఏం చేశాడు? మనిషిని సృష్టించే ముందు తన ప్లాన్ని సక్సెస్ చేసుకునే దానికి తన నోరు తెరిచి మాట్లాడాడు. ఏం మాట్లాడు? ఆకాశం కలుగునుగా, భూమి, చెట్లు, జంతువులు అన్నీ కలుగునుగాక. తన నోటితో సృష్టించాడు. తన విజన్ని తన నోటితో మాట్లాడడం ద్వారా సృష్టించబడింది. నోటితో మాట్లాడాడు. ఆ తర్వాత మనిషిని సృష్టించాడు. ఓకే, తన ప్లాన్ని ఎట్లా నెరవేర్చుకున్నాడు దేవుడు? మాట్లాడడం ద్వారా. మీరు నేను కూడా తన స్వరూపంలో, పోలికలో సృష్టించబడి ఉన్నాం. ఎందుకు మనల్ని తన స్వరూపంలో, పోలికలో సృష్టించాడు దేవుడు అంటే, ఆయన ఎలా తన ప్లాన్ని నెరవేర్చుకున్నాడు, మనం కూడా మన ప్లాన్ని అలా నెరవేర్చుకోవాలా. మన విజన్ని, బైబిల్లో రాయబడిన విజన్ మనకుంది కాబట్టి బైబిల్లో రాయబడిన వాక్యం ద్వారా దాన్ని సృష్టించాలి. అర్థమవుతుందా? ఓకే, హలో, ముందర చూడండి. ఆవు ఎవరిని కంటుంది? ఆవుని కంటుంది. ఆవు ఎట్లా ప్రవర్తిస్తుంది?
ఆవులాగానే ప్రవర్తిస్తుంది కదా. కుక్క పుట్టింది, కుక్క ఎట్లా ప్రవర్తిస్తుంది? కుక్కలాగా ప్రవర్తిస్తుంది. కుక్క ఎక్కడైనా ఎగిరే చూసారా? చూడరు మీరు. ఎందుకు? కుక్కకు పుట్టింది కాబట్టి కుక్క ఎట్లా ప్రవర్తిస్తుంది, ఈ కుక్క అట్లా ప్రవర్తించాలా. పక్షుల్ని కంటాయి. సో పక్షులు ఎలా ప్రవర్తిస్తాయి? పక్షుల్లాగా ప్రవర్తిస్తాయి. కానీ నిన్ను ఎవరు కన్నారు? దేవుడు కన్నాడు. సో మనం ఎలా ప్రవర్తించాలా? దేవుళ్ళ ప్రవర్తించాలా. అప్పుడే ఈ భూమి మీద మనం విజయవంతంగా జీవిస్తాం. ఇప్పుడు నేను కోతి మాదిరి జీవించినామనుకోండి, ఎప్పుడు హాస్పిటల్లో ఉంటాం మనము. ఎందుకంటే దాని మాదిరి ఎగరలేము, ఏడ కింద పడి కాళ్ళు చేతులు ఇరుగుతాయి. సో చెప్పకూడదు అనుకోండి, ఇట్లా పంది మాదిరి మనం ప్రవర్తించామనుకోండి, అప్పుడు కూడా హాస్పిటల్లోనే ఉంటాము. ఎందుకంటే మనకు సరిపోదు, మన బాడీకి అది. ఏడుంటాం ఆడిపోయి ఆడ కాలువలో. దేవుడు మనల్ని తన స్వరూపంలో పోలికలో ఎందుకు సృష్టించాడంటే తనలాగా ఈ సృష్టిలో జీవించడానికి, తనలాగా పరిపాలించదని. నిన్న వారం చెప్పాను నేను. దేవుడు ఎంత గొప్పోడు అంటే సమస్తాన్ని మన చేతిలో పెట్టి తను కూడా పక్కన నిలబడుకున్నాడు. నేను కూడా డిస్టర్బ్ చేయను నేను నీ చేతికి ఇచ్చేసాను పరిపాలించమని, రాజ్యం చేయమని. నేను ఇంకా మధ్యలో దూరను. నీకు ఇచ్చిన తర్వాత మళ్ళీ నేను ఎందుకు రాళ్ళ మధ్యలో? మళ్ళీ నీకు ఇచ్చి ప్రయోజనమేమి? పరిపాలించమని. సో అందుకనే పరిపాలించడం అంటే నీ శరీరం మీద, నీ పిల్లల మీద, నీ యొక్క ప్రణాళిక మీద దేవుడు నీకు పరిపాలించే శక్తి ఇచ్చాడు. ఓకేనా? సో అందుకే నా ప్రణాళికను నెరవేర్చుకునే దానికి నేను దేవుని వాక్యాన్ని విడుదల చేయాలి. నేను ఆల్రెడీ ముందు నుంచి చెప్తున్నా, ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని నువ్వు విడుదల చేస్తానో మూడో స్టెప్ ఏంటి? ఆటోమేటిక్గా జారుకుంటావు దాంట్లోకి. ఎందుకంటే వినడం వల్ల ఏమొస్తుంది? నాలుగో దాంట్లో నువ్వు ఏది క్రియలు అట్లే ఉంటాయి పిల్లరా. ఇంకెక్కడ పోయినా క్రియలు స్టార్ట్ అవుతాయి. ఓకే? సో గుర్తుపెట్టుకోండి, ఒకవేళ మీకు ఇది ఆరంభించి 1 నెల అయింది, 2 నెలలు అయింది, నిరుత్సాహపడకండి. ఎందుకంటే డీమన్ స్పిరిట్స్, ఈవిల్ స్పిరిట్స్ మీ మైండ్లో దూరాలని కోరుకుంటాయి. అవి చెప్తాయి, చెప్పకు వాక్యాన్ని. ఏం ప్రయోజనంలా. ఏం చెప్పి ఆరోగ్యం బాగైందా? ఏం చెప్పి పరిస్థితులు బాగైనాయి, ఆర్థిక పరిస్థితి అట్లే ఉన్నాయి, లేదంటే ఇవి ఎట్లా ఉన్నాయి, అవి ఎట్లా? నో. దేవుడు అబద్ధం చెప్పడు. నువ్వు స్టార్ట్ చెయ్యి. నీకు 5 నెలలు పెట్టినా, 6 నెలలు పట్టినా, నువ్వు ఆ తర్వాత నీ జీవితం ప్రవహించడం మొదలు పెడుతుంది. దేవుడు నువ్వు కలిసి, ఎందుకంటే దేవుడిని ఎవరు సంతోషపెట్టేది? విశ్వాసంలో. ఏదైనా వల్ల దేవుడు సంతోషంగా ఉంటాడు? విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అడ్జస్ట్ చేసుకుంటాడు కాదు, అసాధ్యమంట. చూసుకోండి మళ్ళీ. ఈరోజు అందుకే ఆర్థికంగా, ఆత్మీయంగా అన్ని విషయాల్లో మనం దెబ్బతింటాన్నాం. ఉండేకేమో నీతివంతులమే, కానీ మన మూలం విశ్వాసం కాదు. మన మూలం ఏంది? పంచేంద్రియాలు అయిపోయినాయి. మన మూలం ఏంటిమా? పంచేంద్రియాలు. నేను చెప్పాను కదా, సైతాను నాకు రోగం పెట్టలేడు. నా శరీరంలో సైతాను రోగం పెట్టలేడు. కానీ ఏం పెడతాడు వాడు? ఆలోచన పెడతాడు పిల్లలు. థాట్ ఇస్తాడు నీకు నొప్పించినట్లుగా. నువ్వు వెంటనే నొప్పించినప్పుడు ఏం చేయాలా? వెంటనే యేసు నామంలో దురాత్మ నీ చేతి నా మీద నుంచి దూరం పోయి నుంచి. నక్షత్ర సింధు ఎందుకు మాట్లాడుతాను? ముందర చూడు. యేసు నామంలో చేతి దూరం పొమ్మని దాన్ని గద్దించాలా. ఏం అర్థం కాదు సార్, నాకెవరు కనపడలేదే, నల్లగా ఏం కనపడడం లేదే అన్నద్దండి. వాడు కనపడ్డు. దేవుడు అట్లా సృష్టించాడు మనల్ని. వాడు కనపడే దినాలు వస్తాయి నీకు. నువ్వు ఎదగాలి ఇంకా ఆత్మీయంగా. డిసర్నింగ్ ఆఫ్ స్పిరిట్స్ అనే వరం ఉంది, అది యాక్టివేట్ అయిపోతుంది. నువ్వు ఆత్మీయంగా ఎదిగేకొద్ది నీకు చూపిస్తాడు దేవుడు. నీలోనే కాదు, ఇక్కడ ఎవరిలో ఉన్నా చూపిస్తాడు దేవుడు. ఆ స్థితికి ఎదగాల. ఆ స్థితికి ఎదగాలంటే ఏం కాలేదు సార్? విశ్వాసం కావాలి నీలో. అదే ఫస్ట్ ప్లాట్ఫామ్. అందుకే విశ్వాసం గురించి చాలా ఈ చర్చలో ఎక్కువ చెప్పబడుతుంది. ఓకే? సో వెంటనే చెప్పాలి పిల్లలు, దానికి ఏం ఆలోచించొద్దండి. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ మళ్ళీ తీసుకోవాల్సింది. ఒకవేళ డాక్టర్ దగ్గర పోయినా ఇదైంది, అదైంది, ఇట్లా మాట్లాడకండి. వ్యర్థమైన మాటలు మాట్లాడకండి. మీరు ఎప్పుడన్నా కడుపు నొప్పి, కాలు నొప్పి ఏంది వచ్చినా కూడా గద్దించిన తర్వాత వెంటనే ఆ తర్వాత కూడా వాక్యం చెప్తానే ఉండాలా. మీరు డాక్టర్ దగ్గర పోయినా కూడా ఇట్లా ప్రాబ్లం ఉంది, నువ్వు ఆయనకు చెప్పుకోకుండా, ఆయనకు తెలియదు కదా, నువ్వు మాత్రము అంటానే ఉండాలా. అయితే ఏసే తిన్న దెబ్బల చేత నాకు స్వస్థత లభించింది సార్,
ఈ ప్రాబ్లం ఉంది నా దగ్గర, చూడండి, చెక్ చేయండి, కానీ మెల్లిగైనా నువ్వు చెప్పాలా, యేసయ్య తిన్న దెబ్బ చేత స్వస్థత నాకు లభించింది. సో ఈ విధంగా జీవించాలి పిల్లరా మీరు నేను, ఓకేనా? సరే, నిన్న వారము ఒక టాపిక్ని మనం మొదలుపెట్టాం, వాక్యం యొక్క ఇంటిగ్రిటీ గురించి. దేవుని వాక్యం యొక్క ఇంటిగ్రిటీ, ఫెయిత్ఫుల్నెస్, ఓకే, ట్రూత్ఫుల్నెస్ గురించి. తెలుగులో ఇన్నైనా దేవుని వాక్యం. బెదర్ ఈ ఏరియాలో సౌండ్ సరిగా వస్తుందా, వినపడుతుందా మీకు స్పీకర్ది? ఓకేనా? దేవుని వాక్యం యొక్క నమ్మకత్వం గురించి, దేవుని వాక్యం యొక్క సత్యత గురించి, శక్తి గురించి మనం నేర్చుకుంటా ఉన్నాం, ఓకేనా? సో ఫస్ట్ 3 పాయింట్లు ఆల్రెడీ చెప్పేశాను నేను, జస్ట్ ఊరికే టచ్ చేస్తాను నేను మీకు. కొత్త పాయింట్స్లోకి వెళ్ళాలా, 2 పాయింట్స్ చెప్పాలి ఈరోజు, చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. దేవుని యొక్క వాక్యం యొక్క శక్తి, దాని యొక్క నమ్మకత్వము నేను తెలుసుకోవాలి పిల్లరా. అప్పుడే మనము దేవుని వాక్యాన్ని మనము నమ్మగలము, గౌరవించగలము. ఇప్పుడు చెప్తాననే వాక్యం చెప్పమని మీరు చెప్పగలరు కూడా. దాని యొక్క యాక్చువల్ దాంట్లో ఉండే శక్తి గురించి మీకు అర్థమైతే మీరు ఎప్పుడు చెప్పడానికి ఇష్టపడతారు, ఓకే? సో అందుకనే ఫస్ట్ పాయింట్ ఏంటి, మా దేవుడు, దేవుని వాక్యము 2 ఒకటే. అంటే దేవుడు ఎంత శక్తిమంతుడో వినాల, ప్లీజ్ వినండి. దేవుడు ఎంత శక్తివంతుడో దేవుని వాక్యం కూడా అంతే శక్తి కలిగింది. దేవుడు ఎంత బలవంతుడో దేవుని వాక్యం కూడా అంతే బలమైంది. దేవుడు ఎంత సత్యము కలిగిన వాడో, సత్యం కదా దేవుడు, ఆయన వాక్యం కూడా సత్యమైనది. 2 ఒకటే, ఓకే? అర్థమైందా పిల్లరా? సో దేవుని వాక్యం ఒకటే. అందుకే చూడండి, దీని గురించి క్లియర్గా అయినానంటే నిన్న వారం దాంట్లో పోయి నేను మళ్ళీ దాన్ని లోతుకు పోలేను, నేను టైం లేదు కాబట్టి. సో మీరు చూస్తే అందుకే దేవుడు మొదటి పేజీలోనే, బైబిల్ యొక్క మొదటి పేజీలోనే దేవుని వాక్యానికి ఉన్న శక్తి గురించి రాయించాడు కదా. ఎట్లా పుట్టింది సమస్త సృష్టి? దేవుడు చెప్పడం ద్వారా, దేవుడు పలకగా. నేనంట దేవుడు కూడా వాక్యం లేకుండా ఏం చేయలేడు, నిజమా కాదా? కదా, దానికి ఉదాహరణ ఏంటి? నిరాకారంగా శూన్యంగా ఉంది. దేవుడు కూడా ఊరికే ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఊరికే ఉన్నాడు. ఎవరు వచ్చేంత వరకు? వాక్యం వచ్చేంత వరకు. ఇంకా మీరు అర్థం చేసుకోండి వాక్యం ఎంత అవసరమో, దేవునికి అవసరం వాక్యమో. ఇప్పుడు మీరు ముందర చూడండి, నీకు నాకు ఎంత అవసరం దేవుని వాక్యము. ఈ భూమి మీద ఏదైనా పుట్టించాలి అంటే, దేవునికి భూమి మీద ఏదైనా చేయాలంటే మనం పుట్టక ముందు ఎవరు అవసరమైంది? వాక్యం. ఇప్పుడు మనల్ని సృష్టించిన తర్వాత ఆయన మాట్లాడడంలా మనం మాట్లాడాలి ఇప్పుడు, ఓకే? అందుకే బైబిల్లో ఒక మాట అంటారు, ఒక ప్రిన్సిపల్ దేవుడు చూపిస్తానని మనకు ఫస్ట్ పేజీలోనే. ఏంటంటే ఈ సృష్టిలో ప్రతి దానికి పేరెంట్ ఎవరు? వాక్యం. పేరెంట్ అంటే తెలుసు కదా, తల్లి తండ్రి. ఒక రకంగా అర్థం చేసుకోవాలని చెప్తున్నా, తల్లి తండ్రి అంటే ఈ భూమి మీదకి, ఈవెన్ నీ జీవితం మీదకి ఏది రావాలన్నా, ఏది సృష్టించబడాలన్నా నీ లైఫ్లో ఏం కావాలా? నీకు వాక్యం. నేనంట ముందు చూడండి, నువ్వు ఆ వాక్యాన్నే వచ్చి వినుకుంటే ఏంది నువ్వు తెస్తావు ఈ లోకంలో? ఎట్లా సృష్టిస్తావు నీకు కావాల్సినవి నీ జీవితంలో? ముందర చూడైనా నీ శరీరంలో, నీ జీవితంలో, నీ పిల్లల్లో, నీ భవిష్యత్తులో, నీ బిజినెస్లో, నీ జాబ్లో ఏది కావాలని నువ్వు వాక్యం లేనిది తేలేవే. ఎందుకంటే అది పేరెంట్. చాలామంది ప్రభువుని నమ్ముకున్న తర్వాత, బయట వాళ్ళకంటే వాళ్ళకి ప్రభు తెలియదు, మిమ్మల్ని రక్షించుకున్న తర్వాత మీరు మీ పనులలో పరిగెడతా అంటే నువ్వు ఏం సాధించే పరిగెడతావు నువ్వు? అందుకే నిన్న సండే చెప్పాను నేను మీకు, ఎంత పనున్నా, నాకు చాలా పనుంది బ్రదర్ ఈరోజు సండే రోజు, అందుకే దాన్ని రేపు చేస్తా. ఈరోజు వెళ్ళి సండే నా దేవునితో కనుక్కుంటా ఏం చేయాలా ఈ సమస్య గురించి. నువ్వు అది ప్రార్థన చేసుకుని వచ్చి కూర్చున్నావు అనుకో, నీకు జవాబు ఇచ్చేవాడు ఆయన. లేకుంటే గిర్రం తిరుగుతా లాస్ట్కి ఏముండదో, గాలే ఉంటుంది చేతుల్లో, చెమటోటి పోయి ఉంటుంది లీటర్లో. అరే బయట వాళ్ళు చూడండి ఎంత కష్టపడి ఏం తెచ్చుకుంటున్నారు వాళ్ళ జీవితాల్లో.
నువ్వు దేవుని బిడ్డవి, నీకు వాక్యం ఏం చెప్తాందో తెలియకుంటే నువ్వు ఎలా ఏమన్నా తెచ్చుకోగలవు నీ జీవితంలో. ఓకే, అందుకనే బైబిల్ ఏమంటుంది, ఎఫెసీ 4:32 తీకండి, ఏమని రాయబడి 4:13లో మనము దేవుని వాక్యం తెలియకోకుంటే ఇటు అటు కొట్టుకొని పోతామని రాయబడింది. తెలుసా మీకు? 1 తిమోతి 3:15లో ఏం రాయబడిందంటే, దేవుని ఆలయం, మీరు కూర్చొని చర్చ్ ఉందే, ఇక్కడ ఇది దేవుని యొక్క స్తంభము, సత్యానికి స్తంభం. బిడ్డ, ఇక్కడ రాకుండా నువ్వు బిజినెస్లో ఎట్లా సక్సెస్ అవుతావు? అందుకే నేను నిన్న వారం చెప్పాను మీకు, ప్రత్యేకమైన దినం ఆదివార దినం మనకి ఇచ్చాడు. మీరు యెషయా గ్రంథం 58లో 13-14 వాక్యాలు చదివితే, ఈ దినము నా దినం అంటాడు దేవుడు, ప్రతిష్ఠిత దినము. ఈ దినాన నువ్వు నా దగ్గరికి వస్తే నేను నిన్ను సంతోషపరుస్తా, నిన్ను ఉన్నత స్థలంలోకి ఎక్కించి నిన్ను యాకోబు స్వాస్థ్యం తినేటట్లు చేస్తాను. నువ్వు తినేకి పరిగెడతాను ఆడాడు సంపాదించేదాన్ని. నేను చెప్తున్నా పిల్లరా, నువ్వు దేవుడు చెప్పినట్లు దేవుడిని గౌరవిస్తే నువ్వు వ్యాపారం చేయి. చాలామంది బిజినెస్ మ్యాన్ ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు. శత్రువు కోరుకుంటాడు ఈ వ్యక్తి పోకూడదని. నువ్వు అనుకుంటావు నేను పోకుంటే డబ్బు సంపాదిస్తాను కదా జాబుకు పోయాని. 24 గంటలు చేయాలి జాబ్ నువ్వు, కానీ దేవుడు పెట్టిన సమయానికి నువ్వు దేవుని దగ్గర లేవనుకో, నీకు రాబోయే విషయాల గురించి నువ్వు అజ్ఞానంగా జీవించాల్సి వస్తుంది. ఇచ్చే దేవుడు ఆయన. అందుకే సంఘం అనేది సత్యానికి స్తంభము, అది లేకుంటే నువ్వు గాలికి కొట్టుకుని పోయి పొట్టులా ఉంటావని రాయబడింది. మీరు మొదటి కీర్తన చూడండి, ఎవరైతే దీవారాత్రులు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తాడో వాడు చెట్టులా ఉంటాడు, లేకుంటే పొట్టులా ఉంటాడని 4వ వాక్యంలో రాయబడింది. రాయబడింది క్లియర్గా. ఒక ముందు చూడండి పేరా, ఫస్ట్ పాయింట్ ఏంటి? దేవుని వాక్యము పేరెంట్. ఓకే, రెండవది ఏంటి? రెండవది చెప్తారు ఎవరండి మీలో? దేవుడు మీరు ఊరుకోండి, నేను చెప్తా. నాకు గుర్తొచ్చింది, జాగ్రత్త. దేవుడు ఏదన్నా సృష్టించాలి అన్నప్పుడు తను విశ్వాసంతో సృష్టిస్తాడు పిల్లరా. విశ్వాసంతో దేవుడు తన వాక్యాన్ని విడుదల చేస్తాడు. ఓకే, ఇంకో విషయం, ఇంకో ఈజీగా చెప్తానండి. దేవుడు కూడా విశ్వాసంతో పని చేస్తాడు పిల్లరా. మీరు అన్నారు సార్ మనం కూడా విశ్వాసంతో పని చేయాలి, దేవుడు కూడానా? ఎస్. ఏంటి విశ్వాసంతో పని చేయడం అంటే? విశ్వాసం ఏం చేస్తుంది? తనకి ఏం కావాలో చూస్తుంది, దాన్ని పలుకుతుంది. దేవుడు తన విశ్వాసంతో సమస్తాన్ని సృష్టించాడు. ఏంటి సమస్తాన్ని దేవుడు విశ్వాసం సృష్టించడం అంటే విశ్వాసం ఎప్పటికీ చూస్తుంది, తనకి ఏం కావాలో అది చెప్తుంది. సృష్టించబడమని అంటే వాక్యం చెప్పబడుతుంది. ఉదాహరణకి దేవుని గుండెల్లో ఉండింది, నాకు సూర్యుడు కావాలా, చంద్రుడు కావాలా, చెట్లు కావాలా, జంతువులు కావాలా, దేవుని హృదయంలో ఉంది. సో దేవుడు తన విశ్వాసాన్ని ఎట్లా విడుదల చేశాడు? తన విజన్ని ఎట్లా విడుదల చేశాడు? మాట్లాడి పిల్లరా. ఇక్కడ సమస్య ఏమంటే, మనం ముందు చూడండి, మీకు నాకు కూడా తెలిసి ఏం కావాలో, కానీ ఎలా సృష్టించాలో మనకు తెలియదు. ఉదాహరణకి నాకు డబ్బు కావాలా, నిన్న వారు కూడా చెప్పాను నేను. మనం ఏం చేస్తాం జనరల్లీ? మనం ఇక్కడ యేసుప్రభుని రక్షకుడు అంగీకరించిన వాళ్ళు ఏం చేస్తాం చెప్పండి? మనం పాస్టర్కి చెప్తాం, అంకుల్ ప్రార్థన చేయండి, ఆర్థికంగా మాకు డబ్బు కావాలి, ప్రాబ్లమ్స్లో ఉన్నాం. అమ్మ సిస్టర్ ఇంటానరా ముందు చూడండి నేను. ఓకే, లేకుంటే ఏం చేస్తాం? ఎవరికో ప్రార్థన చేసే వాళ్ళకి చెప్తాం, అక్క కొద్దిగా ప్రార్థన చేయంటాం. నేను అడిగాను అనుకో, అవునులే నీకు ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి మా ఇంట్లో, అయితే నువ్వేం చేస్తున్నావు అన్నప్పుడు నేను అడిగాను అనుకోండి, మీరేమంటారు? ప్రార్థన చేస్తాను అంటారు. కానీ మీరు చేయాల్సింది ఏమో తెలుసా? ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు ఇంటాన్నారు కదా, ఏం చేయాలి? దేవునికి ఎంతో కావాలా, ఆయన ఏం చేశాడు దానికి, అది తెచ్చుకునేదానికి తన విశ్వాసాన్ని విడుదల, నోటి నుంచి విడుదల చేయాలా. మళ్ళీ అదే చెప్తాను, ఆవుని కనింది ఆవు ఎట్లా బతుకుతుంది? కుక్క ఎట్లా బతుకుతుంది? ఎందుకంటే కుక్క బతకాలంటే కుక్క ఎట్లా మళ్ళీ కుక్క మీకు అర్థమైందా? ఆవుని కనింది కాబట్టి ఆవు ఎట్లా ప్రవర్తిస్తుంది? అమ్మయ్య, ఇప్పుడు కుక్క ఎట్లా ప్రవర్తిస్తుంది కదా? నువ్వు ఎట్లా ప్రవర్తించాలా? నువ్వు కుక్కలా ప్రవర్తించినావు అనుకో, బౌ బౌ అని భార్య మీద
చాలామంది ప్రవర్తించేది పొద్దున్న లేసినాడు యాటి నుంచి తెల్లా కాయలు కాసినాయా, డబ్బులు చెట్లకు కాసినాయి అనుకుంటేవా, వాడు పాప బుల్లోడు ఇంతోడు వస్తాడు, డాడీ నాకు ఐస్ క్రీమ్ కొనాలా డాడీ అంటే, ఎరా కాయలు మళ్ళీ ఇది డబ్బులు చెట్లకు కాయలు, ఇది డబ్బులు చెట్లకు కాసినాయారా, వాడు అనుకుంటాడు అయ్యో ఈయన మా తండ్రి కాదా, చెట్లు అంటాడేంటి, నేనేమన్నా టాటా బిర్లా అంటారు కొంతమంది. ఎంత చెడ్డ పని చేస్తానో తెలుసా, నువ్వు ఏం చేస్తానో చెప్పు, బాధపడకండి నేను మాట చెప్తాను. వాడు అనుకుంటాను నీ ఊరికైనా పుట్టినా ఆడి పుట్టిటే బాగుండి ఎవడో టాటా బిర్లా అంటాడు, నువ్వు ఎందుకు కన్నవరా నన్ను, వాడు కన్నింటి బాగుంటాను. సో ఎంత గబ్బులు లేకుండా మన పిల్లల ముందరే కొంతమంది చెప్పకూడదు కానీ చాలా చెప్పాల్సి వస్తుంది, మీకు అర్థం కావాలి కదా. భార్యతోనే అంటారు, ఎవరి పేరు ఇంక చెప్పకూడదు నేను, ఇంకా ఆమె ఏమనుకోవాలా వద్దులేండి, హలో ఇట్లా పాడు మాటలన్నీ చెప్పకండి. అట్లా ఎవరు పుట్టినారు మీరు, నేను దేవుని పుట్టాంలారా. ఏం చెప్పాలా, మన ఇండ్లు గొప్పది అనేది ఒకవేళ లేనప్పుడు కూడా చెప్పే విధానం వేరే ఉంటుంది. దేవుడు మనకు సమకూరుస్తాడు, ఖచ్చితంగా కొందాం నాన్న. దేవుడు ఉన్నాడు కదా, స్వర్గంలో ఉన్న దేవుడు, నువ్వు మాటలు ఎన్ని తప్పట్లు కొడతాడు ఆయన. దూతలు అంటారు ప్రభువా ఎంత ఫైనెస్ట్ మ్యాన్ ఉన్నాడు కింద భూమి మీద. దేవుడు అంటాడు పో దూత కొద్దిగా చెప్పి రాపో వాళ్ళకి, చాలా సంతోషపడతానని నేను వాళ్ళ గురించి అని. కొర్నేలియస్ ఇంటికి వచ్చాడు దూత, మీ ఇంటికి వచ్చాడా, రానిరు కదా వచ్చినా కూడా, ఎందుకంటే బౌ అంటారు లోపల. యాడ్ను తెచ్చిల్లని, ఆమె అంటే ఈటుని తెచ్చిల్లని, ఈమెంటే యాడ్ను తెచ్చారా, నీకు హాస్టల్లో వేస్తాంరా, అడక్కి తిని బతుకురా అంటారు కొంతమంది పిల్లల్ని. ఎంత భయంకరమైన మనుషులు ఉన్నారు చూడండి, ఎంత నాశనం చేసి పెడతాం కదా, మనం నవ్వుతాం కానీ చూడండి ఎంత డేంజర్ మనం నోరు అగ్ని పెట్టేసి అంటాం. నాన్న వద్దురా, అందుకే దేవుడు మాట్లాడతా, అందుకే ఇక్కడ రమ్మనేది. ఏం చేయాలి తెలుసా, వాక్యం చెప్పాలా, పొద్దున్న లేచి సృష్టించాలి పిల్లలు ప్రతి దినమంతా. పొద్దునే కాదు, నేను జస్ట్ పొద్దున అంటున్నాను కానీ మధ్యలో ఎప్పుడైనా సరే నీకు తెలుసు నా జీతం ఇంతే వచ్చేది, నా ఖర్చులు ఎన్ని ఉన్నాయి, నువ్వు దేవునితో చెప్పాలా కృతజ్ఞతలు తండ్రి, నీ కుమారుడు దరిద్రుడై నన్ను ధనికుని చేశాడు. ముందు చూడండి, నన్ను ధనికుని చేశాడు, నీ ఐశ్వర్యం నాదే, నువ్వు నా తండ్రివే అయ్యా. ఈ భూమి మీద నా తాత ముత్తాతల నుంచి ఏం రాలా, మా అమ్మ నాన్న నుంచి ఏం రాలా, కానీ నా తండ్రి నువ్వు నా ప్రతి అవసరం తీరుస్తావు. బైబిల్ చెప్తానే లేదా, నా దేవుడు తన స్వర్గపు ధనాన్ని నుంచి నా యొక్క ప్రతి అవసరత తీర్చును. అందుకే ఏం చెప్పాలన్నా, గత వారాలు నేర్చుకున్నాం, లెట్ దేర్ బి మనీ ఇన్ మై హౌస్. హలో ముందు చూడండి, తెలుగు ఏమంటారు లెట్ దేర్ బి, హలో కలుగును గాక. హలో ధనము నా జీవితంలో నా మీద వచ్చి పడును గాక, ఐశ్వర్యం నా జీవితం మీద వచ్చి పడును గాక. మీరు అంటారు ఎందుకు సార్ అట్లా చెప్తే ఎట్లా పడుతుంది సార్, పడుతుంది ఎందుకంటే నీ తండ్రి నీ కొరకు బీదోడై నిన్ను ధనికుడు చేశాడు కాబట్టి, స్వర్గపు రాజ్యంలో నీ కొరకు ఆస్తిని ఆయన సమకూర్చి పెట్టాడు. దేవుడు ఎందుకు చెప్తాడు నువ్వు నా వారసుడు అని, ఈకుంటే ఎందుకు చెప్తుంది బైబిల్ యేసు క్రీస్తుతో మనం జతవారసులమని. నువ్వు చెప్పాలా తండ్రి నేను జతవారసుని యేసు ప్రభుతో, నా ప్రభు దరిద్రుడు కాదు ధనికుడు ఐశ్వర్యవంతుడు, నువ్వు బంగారు వీధుల్లో తిరుగుతాను, ఈడ నేను అప్పులు లేకుండా తిరుగుదును గాక, ధనం నా మీద వచ్చి పడును గాక, నా చేతుల్లోకి వచ్చును గాక, బిజినెస్ ఐడియాస్ నాకు క్లిక్ అవును గాక. మీరిడ ఇన్ని నవ్వి నాలుక ఆడించుకొని పోయినారనుకో ఏంది జరగదు, సీరియస్గా తీసుకోవాలి పిల్లరా. హలో నేను చెప్తున్నా, మీరు మొగోళ్ళు బిజినెస్ చేసేవాళ్ళు 24 గంటలు చెప్తానే ఉండాలి మీరు, తండ్రి నీ కృతజ్ఞతలో నాకు ఐడియాస్ ఇచ్చే దేవుడును, నాకు ఐడియాస్ ఈ తండ్రి, నాకు థాట్స్ ఈ ప్రభువా నైనా. హలో నేను నిన్న వారం చెప్పాల్సిన టైం లేక ఫ్రైడే రోజు చెప్పలే, ఈ వారం చెప్దామని నేను కొన్ని సాక్ష్యాలు. ట్రాపికానా ట్రాపికానా తెలుసా జ్యూసు, ట్రాపికానా జ్యూస్ తాగారా, ఇక్కడ కూడా పంచుతాం మనము. ట్రాపికానా జ్యూస్ ప్రపంచంలో ప్రతి షాప్లో మీరు చూడండి దొరుకుతుంది మీకు, గ్రేప్ జ్యూసు మ్యాంగో జ్యూస్ ఇవన్నీ. ఆ వ్యక్తి స్పెయిన్ నుంచి యూకేకి వెళ్ళినప్పుడు యునైటెడ్ కింగ్డమ్స్కి వెళ్ళినప్పుడు యేసు ప్రభు గురించి అంత తెలియదు ఆ వ్యక్తికి, చాలా బీదోడు కడు బీదోడు. ముందు చూడండి ఆయన. అయితే ఒక కుటుంబం సువార్త చెప్పారు వాళ్ళకి, సువార్త చెప్పినప్పుడు నైనా ముందర చూడాలి మీరు, ఆ వ్యక్తిని చర్చికి తీసుకెళ్ళారు. ఇట్లే చర్చికి తీసుకున్న తర్వాత ఆ వ్యక్తి యేసు ప్రభుని నమ్ముకున్నాడు. పేరు గిల్ మళ్ళీ శుక్రవారం చెప్తాను నేను. నమ్ముకున్న తర్వాత మరి ఏం లేవు, డబ్బులు లేవు, చాలా బీద స్థితిలో ఉన్నారు.
ఏదైనా వ్యాపారం చేసాలా అంటే ఏదన్నా అక్కడ షాప్ పని చేసుకోవాలా అనుకున్నాడంట ఈ వ్యక్తి. ఈ భార్యాభర్తలు ఇద్దరు, నువ్వు దేవుణ్ణి ప్రార్థించు, దేవుణ్ణి అడుగు, ఆయన ఖచ్చితంగా నీకు సహాయం చేస్తారన్నప్పుడు ఏమీ లేవు, రూపాయి లేదు ఆయన దగ్గర. చర్చిలో ప్రార్థన చేసే, ప్రభువా నాకు ఐడియాస్ డబ్బు ఇమ్మని అడిగే కంటే ఐడియాస్ ఇమ్మని అడగండి. ఐడియాస్ ఆయన దగ్గర నుంచి పుట్టేది. అరే కడ్డీని తిప్పి దాన్ని పిన్నుగా తయారు చేయమని చెప్పింది ఎవరు కదా? హంట్ ఆయన పేరు, కనుగొన్న ఆయన పేరు, దేవుడు పిల్లరా. ఈ వ్యక్తి నాకు ఐడియా ఇసి ప్రభువా, బిజినెస్ చేయడానికి ఐడియాస్ ఇమ్మని చెప్పినప్పుడు దేవుడు ప్రార్థన తర్వాత ఇంటికి పోయినాడంట. బ్రదర్ విన్నాను కదా, వినండి, వచ్చినదే వినేదానికి. ఇంటికి పోయిన తర్వాత దేవుడు అన్నాడంట, నువ్వు ఎందుకు జ్యూస్ చేసి ప్యాకెట్స్లో అమ్మకూడదు అని. అంతే, అదే ఐడియా ఇచ్చేది దేవుడు. ఇచ్చిన తర్వాత మళ్ళీ వదిలేయడు, లోపల అగ్ని మండుతుంది నీలో. ఆయన పెట్టాడంటే లోపల మంట ఉంటుంది పిల్లలు. ఆ మంట వేరు, ఈ మంట కాదు, వేరే మంట ఉంటుంది. అర్థమైందా మీకు? ఆ వ్యక్తి ట్రాపికానా జ్యూస్ని ప్యాకెట్స్లో స్టార్ట్ చేశాడు. రూపాయి లేనోడు ఈరోజు ప్రపంచంలోనే ప్రపంచంలో వ్యాపించినాడు. అదే చేసే దేవుడు. ఆయన పక్కన పెట్టి నేను నమ్ముకుంటే చర్చికి వస్తే ప్రార్థన చేస్తే ఇంకంత అయినట్లే, మా కష్టం ఏదో మేము పడతాం, చచ్చిపోయేంత వరకు కష్టం పడతానే ఉంటాను. నిన్ను సృష్టించిన దేవుడు అందుకు అలా బ్రతికేదానికి కాదు. నిన్ను సృష్టించినది దేవుడు ఆయన కృపతో బ్రతకాలని. కృప అంటే ఏమో తెలుసా? నువ్వు చేయలేనిది చేయించేవాడు. అర్థమైందా? సో అది బ్రతికే విధానం. ఓకే, సో మనకు తెలుసు ఏం కావాలో, కానీ ఎలా సృష్టించాలో తెలియదు. అదే సెకండ్ పాయింట్. మనం ఎలా సృష్టించాలి? వాక్యం చెప్పి పిల్లలు, వాక్యం చెప్పి ఆ యొక్క ఇది జరుగును గాక, ఇది కలుగును గాక, ఇది వచ్చును గాక. ఓకే, మూడోది ఏంటి? మూడోది చూసుకున్నాం పిల్లరా, దేవుని వాక్యం సమస్తానికి పేరెంట్. దేవుని వాక్యం సమస్తము సృష్టించింది కదా. ఇప్పుడు కూడా ప్రతిదీ సృష్టించబడిన ప్రతిదీ దేవుని వాక్యానికి లోబడుతుంది. సపోజ్ దేవుడు సూర్యుడు చంద్రుడిని తన వాక్యం ద్వారా సృష్టించాడు. ఓకే, ఇప్పుడు కూడా సూర్యుడు చంద్రుడు ఎవరికి లోబడేది? ఈడ మనం ఎగిరి గంతులేసిన లోబడ్డాయన. సూర్యుడు చంద్రుడు లోబడే విధానం ఎట్లా? వాక్యం ద్వారానే. ఎందుకంటే వాక్యం సృష్టించింది కాబట్టి. ఓకే, అందుకే యెహోషువ ఏం చేశాడు? ఆ తర్వాత మీరు చూడండి, నీళ్ళు ఎట్లా లోబడ్డాయి యేసు ప్రభుకి, రొట్టె ఎట్లా లోబడింది. ప్రతిదీ వాక్యానికి లోబడాలా. ఈవెన్ దయ్యం కూడా వాక్యానికే లోబడేది. ఎందుకంటే దయ్యాన్ని సృష్టించింది ఎవరు? దేవుని వాక్యం. ఓకేనా? దూతగా సృష్టించింది దేవుని వాక్యము, దయ్యంగా మారాడేవాడు. ఓకేనా? జాగ్రత్తగా ముందర చూడండి. అతి ముఖ్యమైనది నేను ఇక్కడ చెప్పాల్సిన పాయింట్ ఏమంటే, దేవుని వాక్యానికి మీ శరీరం కూడా ఈరోజు లోబడుతుంది, మీ బ్లడ్ లోబడుతుంది, మీ బోన్స్ లోబడతాయి. అందుకే వాక్యం చెప్పే విషయంలో వెనకాడకండి. యేసయ్యా నువ్వు తిన్న దెబ్బల చేత నాకు స్వస్థత లభించింది. అందుకే 4:22 సామెతల గ్రంథం ఏం రాయబడింది? నీ వాక్యం దొరికిన వారికి జీవమును, వారి సర్వశరీరమునకు. నీ వాక్యం దొరికిన వారి, నువ్వు వాక్యం ఎప్పుడైతే నువ్వు చెప్తా ఉంటావు నీ సర్వశరీరమునకు, నువ్వు ఎప్పుడైతే చెప్తావు యేసయ్యా నువ్వు తిన్న దెబ్బల చేత నాలో ఆరోగ్యం ఉంది, నువ్వు నా తిండి నీటిని దీవించి ఆరోగ్యం ఇచ్చి ఉన్నావు, నువ్వు నా మధ్య నుంచి రోగాలు తొలగించి ఉన్నావు, ఈ లోకం మీదకి వచ్చే ఏ రోగము నా మీదకి రాదుగాక. ఎప్పుడైతే నువ్వు దేవుని వాక్యం విడుదల చేస్తావో ఆ వాక్యము శరీరంలో పని చేస్తుంది. ఒక సామెత గ్రంథం తిని ఒక వాక్యం చదివిస్తాను. 16:24 చదవండి. సామెతల గ్రంథం 16:24 ఎవరైనా పెట్టండి. 15:30 కూడా ఎవరైనా తీసి చదవండి. చదవండి నేను తొందరగా, మైక్లో చదవండి. 16:24 ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి. చూసారా? ఇంపైన మాటలు కదమ్మా, తేనె వంటివి. అవి ప్రాణమునకు మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యకరమైనవి. మాటలు అక్కడ చదవండి. ఇంపైన మాటలు ఏం చేస్తాయంట? తేనె పట్టు వంటివి అంట. ఎవరికి? శరీరానికి. అవి ప్రాణమునకు మధురమైన, ఎముకలకి ఏం చేస్తాయంట? అందుకేనేనా నీ ఇంట్లో ఏం మాట్లాడుతున్నారో జాగ్రత్త. నువ్వు అనవసరమైన మాటలు మాట్లాడి శరీరం ఇది రోగం వస్తుంది, ఎండాకాలం ఎలర్జీ వస్తుంది, చలికాలం అది వస్తుంది, నా కాళ్ళు ఇది పడతాయి. ఈ రోగం గురించి నువ్వు ఏ వర్డ్ మాట్లాడినా అది చెడ్డగా మాట్లాడితే నీ శరీరం మీద ఎఫెక్ట్ పడుతుంది. దాంట్లో 15:30 కూడా చదువునైనా 15:30 నేను చెప్పిండేది.
15:30 చదువు ఒకసారి తొందరగా. కన్నుల ప్రకాశము చూచుట హృదయమునకు సంతోషకరము, మంచి సమాచారము ఎముకలకు పుష్టి ఇచ్చును. మీకు తెలుసా పిల్లరా, మీరు సైంటిఫికలీ చదవండి నెట్లు తీసి. ఈరోజు రోగాలకు కారణము మాటలే. నువ్వు మంచి వాక్యం చెప్తాను అనుకో, దేవుని వాక్యము, వాక్యానికి లోబడి. ఎవరు సృష్టించింది మన ఎముకలు? వాక్యము. శరీరం ఎవరు సృష్టించింది? వాక్యం పిల్లరా. మన్ను నుంచి శరీరం వచ్చింది. మన్ను ఎవరు సృష్టించారు? దేవుని వాక్యం. సో ఈ 3 మనం నేర్చుకున్నాం లాస్ట్ వీక్. మిగతా 2 నేను ఈరోజు చెప్పాలా, ఫటాఫట్ చెప్పేస్తాను. నేను జాగ్రత్తగా నేను పిల్లరా. ఏం నేర్చుకుంటాను? దేవుని వాక్యం యొక్క ఇంటిగ్రిటీ, నిశ్చయత, నమ్మకత్వం గురించి. ఎంత సత్యమైంది దేవుని వాక్యం అనేది నేర్చుకుంటా ఉన్నాం. దేవుని వాక్యం ఎంత శక్తివంతమైందని నేర్చుకుంటా ఉన్నాం. 4వది ఏంటంటే పిల్లరా, దేవుని వాక్యము బైబిల్ అంటుంది స్థిరమై ఉంది స్వర్గంలో. దేవుని వాక్యం ఆకాశం ముందు స్థిరమై ఉంది. చదవండి ఎవరైనా నాతో పాటు ఈ వాక్యం చదవండి. ఇది మీకు 119వ కీర్తన 89లో చదవండి ఎవరన్నా. చదవండి ఆయన. 119, 89. నెక్స్ట్ పాయింట్ ఏం నేర్చుకుంటాను ఇప్పుడు? గాడ్స్ వర్డ్ ఫర్ ఎవర్. దేవుని వాక్యము సదాకాలం కోసము స్థిరమై ఉంది. ఇది 4వ పాయింట్. ఏమైనా మైక్ ఓకే చదవండి ఎవరు. యెహోవా. అక్కడ ఎవరైనా లాగుతుంది అనుకుంటా, అదే మీది. ఓకే చదవండి. యెహోవా నీ వాక్యము ఆకాశమందు, నీ వాక్యము ఆకాశమందు నిలకడగానున్నది. జాగ్రత్త ఇస్తానరా. ఆయన వాక్యం ఏముందంట? ఆకాశమందు నిత్యము చదవండి క్లియర్ గా. నిత్యము నిలకడగానున్నది. ఎప్పుడంటే నిలకడగా ఉండేది? నిత్యము. ముందర చూడండి ఆయన. ఏంది నిలకడగా ఉండేది? రోగం కాదు, బీదరికం కాదు, హలో, సమస్యలు కాదు, భయంతో జీవిస్తానవా, అది కాదు శాశ్వతమైనది. ఏది నిలకడగా ఉండేదంట? దేవుని వాక్యం. మీరు నేను పొరపాటున తెలుసో తెలియకో వాటిని అలో చేసి ఉన్నాం. రోగాన్ని తెలుసో తెలియక విడుదల చేసి ఉన్నాం, దరిద్రాన్ని జీవితంలోకి. అది కాదు స్థిరంగా ఉండాల్సింది మన జీవితంలో. దేవుని వాక్యము నా జీవితంలో స్థిరమైంది. మా ఇంటన్నారా? మీరు దాన్ని తెలుసో తెలియకో అలో చేశారు కాబట్టి అది బెడ్ చేరుకుంది ఈరోజు. అందుకే చాలామంది బెడ్లో ఉంటారు. హలో, ముందర చూడండి ఆయన. మనలో ఏమి స్థిరంగా ఉండాలా? ఎందుకంటే దేవుని వాక్యం స్థిరమైంది కాబట్టి మనలో స్థిరంగా ఉండాల్సింది దేవుని వాక్యం. ఇట్లాంటివి ఏం వచ్చినా కిక్కు కొట్టి బయటికి పంపించాలా, మన శరీరంలో నుంచి, మన ఇంట్లో నుంచి, మన కుటుంబంలో నుంచి. నేను మాటికి ఈ వాక్యం చెప్తున్నా మీకు. బైబుల్ ఏం చెప్తుంది? ఏంటంట స్థిరమై ఉండేది? మన ఇంట్లో స్థిరంగా ఉండాల్సింది ఏది? నీతిమంతుల ఇల్లు. గట్టి చెప్పండి, నీతిమంతుల ఇల్లు గొప్ప. అది స్థిరంగా ఉండాల్సింది, అప్పులు కాదు. యేసయ్య తిన్న దెబ్బ చేత మనకు స్వస్థత లభించింది, అది స్థిరంగా ఉండాల్సింది మన శరీరంలో. ఏం రాయబడింది మా వాక్యము? ఆకాశమందు. చదువు నేనా. యెహోవా నీ వాక్యము, నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగానున్నది. ఎప్పుడు నిత్యము నిలకడగా ఉంది. అందుకని నీ శరీరంలో ఉండాలా. అందుకే జాగ్రత్త వినండి. ఎవరన్నా టీవీలో మీరు అట్లా వాళ్ళు వింటా అంటారు కొంతమంది. దేవుడు కష్టాలు ఇస్తాడు. ముందర చూడాలి. ఇప్పుడు అందరూ కింద చూస్తున్నారు ఎందుకో. దేవుడు కష్టాలు ఇస్తాడు. ఇంకోటి ఏమిస్తాడు దేవుడు? చెప్పండి భయపడకండి. పచ్చి అబద్ధం ఇది. దేవుడు కేవలము సుఖాలే ఇస్తాడు, సంతోషమే ఇస్తాడు, ఆనందమే ఇస్తాడు, ఆరోగ్యమే ఇస్తాడు. ఆయన దగ్గర లేవు రోగాలు, ఆయన దగ్గర లేవు. నువ్వు అంటావే అప్పుడప్పుడు కోపంతో, దేవుడు ఎందుకు ఇట్లా చేస్తానని. లేదంటే కొంతమంది ప్రీచర్స్ టీవీలో చెప్తా అంటారు. నో, సైతాన్ ఉన్నాడు కాబట్టి ఈ లోకంలో వాడు నీకు లేని సమస్యలు పెడతానేది. లేదంటే కొన్నిసార్లు నువ్వే వాంతో చేతులు కలుపుకొని మీ ఇద్దరు బంధువులు అయిపోయి తెచ్చుకుంటారు ఇంట్లోకి. దేవుడు కాదు. ఇప్పుడే చెప్పాను కదా నేను. కీర్తనకారుడు ఏమన్నాడు చెప్పండి? 23:6లో ఏమన్నాడు తెలుసా? నేను నిత్యము 23:6 నిత్యము దేవుని కృప క్షేమం కలిగి జీవిస్తాను. 23:6 చదవండి తొందర. నేను బ్రతుకు దినములన్నీ. చూడు ఎంత మంచి తెలుగు. నాకు ఎవడో తెలుగు గుర్తురాదు. లోక ఏంటన్నారు కదా అమ్మా, జగదీష్, హరీష్ ఏమంట? నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును.
అది కదా. ఈ టీవీలో ఏమన్నారు, నేను బ్రతుకు దినంలో కొన్నిసార్లు దేవుడు కష్టాలు ఇస్తాడు, కొన్నిసార్లు సుఖాలు ఇస్తాడు. ఆయన నన్ను ఆడుకుంటున్నాడు పైనుంచి. ఏం బొమ్మ సిస్టర్ అది? లేదా తోలుబొమ్మ. నువ్వు తోలుబొమ్మ. ఆయన స్వరూపంలో పొలుగులో సృష్టిస్తే ఏమంటాడు ఆయన? నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు నా వెంట వచ్చును. అందుకే వీళ్ళు వినకండి, జాగ్రత్తగా వినండి ఎవరిది వింటున్నారో. ఈ లోకంలో నీకు వస్తానే కష్టాలకు కారణము, సమస్యలకు కారణము, వేదనలకు కారణము ఒకటి సాతాన్ అయితే, రెండవది నీకు జ్ఞానం లేదు. ఏ జ్ఞానం లేదు? ఈ జ్ఞానం లేదు నీకు. నీతిమంతులు గొప్ప ధననిధి అంటే దేవుడు అప్పుడప్పుడు బీదరికం ఇస్తాడు, అప్పుడప్పుడు ధనం ఇస్తాడంటే ఇంకా దేవుడు కూడా ఏం చేయలేడు నిన్ను. అదే అవిశ్వాసం అంటే. ఓకే, వాక్యం మాత్రమే నీలో స్థిరంగా ఉండాలా. ఎందుకంటే ఆకాశమందు వాక్యము నిత్యం ఏమై ఉంది? స్థిరంగా ఉంది. నీ జీవితంలో అదే ఉండాలనైనా. వాళ్ళని నేను అలో చేయొద్దు, ఎవరైనా ఏదైనా తెచ్చి తీసుకోవద్దు. ఇప్పుడు కొరియర్ బాయ్ వస్తానా లేదా ఇంటికాడికి ప్యాకెట్ తీసుకొని ఏం చేయాలి? తెచ్చినప్పుడు చూడాలి యాడ్ నుంచి వస్తుందో అడ్రస్. యాదైతే ప్యాకెటే కదా తీసుకుని బాంబు ఉంటుందో ఒకసారి పేలిపోతుంది. నేను మాత్రం జాగ్రత్త చెక్ చేస్తా యాడ్ నుంచి వచ్చిందని. ఎందుకంటే మనం ఎట్లా బుక్ చేయము, మా పిల్లలు చేస్తూ ఉంటారు. హలో, ఫ్రమ్ అడ్రస్ చూడాలా ఖచ్చితంగా. పైనుంచి వస్తుందా లేకుంటే పక్కల నుంచి వస్తుందా అని అన్నాం అనుకో, కొన్నిసార్లు రోగం ఇస్తాడు దేవుడు మనల్ని ట్రైనింగ్ చేసేదానికి. కొన్నిసార్లు బీదరికం ఇస్తాడు దేవుడే, అన్నీ ఇస్తాడు. తోలుబొమ్మని నేను ఆయన చేతిలో. నువ్వు చచ్చిపోయిన వరకు తోలుబొమ్మ మాదిరి ఆడుతూ ఉంటావు, జాగ్రత్త. నువ్వు తోలుబొమ్మ కాదు, నువ్వు దైవత్వానివి, నువ్వు ప్రభు యొక్క బిడ్డవి. నీ నోట్లో ఉండాల్సింది నిత్యము. యేసన్న మంచి స్టోరీ చెప్తాడు. ఆయన నాకు మంచి నచ్చిన స్టోరీ చెప్పు, తెలుసు కదా మీకు. యాపాకు రావి చెట్టు, యాప చెట్టు రావి చెట్టు. విన్నారా స్టోరీ? ఎంతమంది విన్నారు? చేయొత్తండి. చాలా. అయ్యా కొద్దిమంది ఉన్నారే. చెప్తున్నా, యాప చెట్టు రావి చెట్టు. ఒకరోజు వర్షాలు వస్తా అంటే యాప గింజ దొర్లుకొని వచ్చిందంట యాటికి? రావి చెట్టు దగ్గరికి వచ్చి నిలబడుకొని ఉందంట ఆడ ఇత్తనము, యాప ఇత్తనము. సో రావి చెట్టు అనిందంట, ఏమి నిలబడినావు, పో ముందుకు అనిందంట. పోతానులే బావా, నీ నీడలో ఉన్నాను అనిందండి. నీ వర్షం తగ్గినాక ఏసన్నా చెప్పాలి, ఇట్లా మంచాలి కదా. ఆయన అభిషక్తుడు ఆయన. ఓకే, రావి చెట్టుతో అనిందంటే ఇది ఇత్తనము. పోతానులే బావా, ఏదో నీ నీడలో నా వర్షం తగ్గినాక పోతానులే అనిందంట. సో సాయంత్రం నుంచి రాత్రి అయింది, పొద్దున్నే చూసాడు అడిగిందంట రావి చెట్టు మళ్ళా, ఏమి ఇంకా పోలేదంటే, నీ నీడలో బతికితే ఏమవుతుంది, ఏదో కొద్దిగా ఉన్నాము, పోతాను మళ్ళీ పోతాను, ఎందుకులే బావా అనిందంట. ఆయన చెప్పాలి, బలి చెప్తాడు. బావ అంటానని రావి చెట్టు కనిపించిందట, నన్ను బావ అంటుంది అని. చాలామందికి వాళ్ళు ఇరుచుకుంటారు బావ అంటే, ఎవరన్నా ఆడోళ్ళకి కదమ్మా, ఛాతీ అప్పుడే బావ. మొగోళ్ళు పాపం తల తీసుకుంటా అన్నారు, మర్ర తీస్తారు. ఊరికి నవ్వాలని చెప్తానండి. వరుస అయితే బావని పిలిచచ్చు, ఓకే, నో ప్రాబ్లమ్స్. ఓకే, ఇది బావా బావా అని చెప్పేసి లోపలికి ఏమి ఇడిచిందంట? ఏరు ఇడిచిందంట. ఏదేది? యాపగింజ. నేను ఫోటో పెట్టాను, మీరు చూపిరా. వీళ్ళకి 6 నెలల తర్వాత పోతే రావి చెట్టు లేదంట, యాప చెట్టు కప్పుకుంది. ఎవరు అంటానంటే ఇక్కడ రావి చెట్టు ఉండాలి అని. లోపల నుంచి అంటా ఉన్నాను, కానీ దీంట్లో ఉన్న యాప చెట్టు నేను కరుచుకుంది మొత్తం. ఆ చెట్టు నేను ఫోటో పెట్టింటి వీళ్ళకి. పిల్లరా, ఏసన్నా కరెక్ట్గా చెప్పాడు. నువ్వు నేను నా జీవితంలో దేవుని వాక్యం ఏది స్థిరంగా ఉండకూడదు. మన జీవితంలో వాక్యము స్థిరమై ఉండాలి. చూడండి, యాప చెట్టులోకి రావి చెట్టు లోపలికి వెళ్ళిపోయింది పాపం. ఓకే, సో జాగ్రత్త వినంటారా, నా జీవితంలో ఎప్పుడు కూడా దేవుని వాక్యమే స్థిరంగా ఉండాలా. ఏ దాన్ని ఉంచకండి. ఏదైనా వచ్చిందని తెలిసిందా, గెట్అవుట్ చేయండి దాన్ని. యేసు నామములో బయటికి పో, యేసు నామములో ఆజ్ఞాపిస్తాను. నా పిల్లల నుంచి బయటికి పో, నా కుటుంబం నుంచి బయటికి పో. మాట్లాడాలనైనా మీరు దయ్యాలు మాటినేది, నువ్వు మాట్లాడితేనే పోయేది, అవి దానికి లోబడేది. యేసు నామములో ఊరికే జోక్గా తీసుకోవద్దండి. మామూలే లేని సార్ అంటే మీరు లోపలికి రావి చెట్టు మాత్రం ఉంటుంది, బయట అంతా రోగాలే.
ఏం సిస్టర్ బాగున్నాం అంటే, ఏం బాగుంటాం సార్, మొత్తము పొద్దున్న సాయంత్రం మాత్రలు వేసుకుని బాధపడకండి, నేను మీకు అర్థం చేసుకొని చెప్తాను. రానికూడదు యాపగింజని వాటికి దగ్గరికి, అంటే యాపగింజ రానిలేండి, అదేం చేయదు, కానీ అలా మళ్ళీ యాపగింజ రానిద్ది అన్నాడు అని అందరూ పోయి చెప్పారు. మా చర్చిలో చెప్పినట్టు పాస్టర్ యాపగింజ రానిద్దనమ్మా, అదొక ఆచారంగా మార్చేసేవాళ్ళు. యాపగింజ కాదు తల్లి, నేను చెప్తాను, ఇది దేవునిది కాదు, ఏంది కూడా దేవుని కానిది, దేవుని వాక్యంలో లేనిది, అనారోగ్యం, బీదరికం ఏది కూడా. ఆ పాస్టర్ చెప్పా, ఈ చాలా జాగ్రత్తగా టీవీ వినాలా. యాపగింజ అటు నుంచి వస్తుంది చెప్పండి మీలోకి, టీవీ నుంచి వచ్చేది. ఆయన కూడా బైబిల్ పట్టుకుంటాడు, జాగ్రత్త. హలో, సిలువలో జరిగిన దానికి విరోధంగా ఎవరన్నా ప్రీచ్ చేస్తూ ఉంటే మీరు దాన్ని ఆమేన్ అన్నారా, మీ జీవితాన్ని పాడు చేసుకుంటారు. ఆయన రోగి మళ్ళా రోగం ఇస్తే ఎక్కడ లెక్క చెప్పండి? ఆయన శాపగ్రస్తుడైపోయి మళ్ళా నీ జీవితం మీద ఆయన శాపం ఇస్తే ఎందుకయ్యా ఇంత కష్టపడ్డా వేసాను? ఎవడు చెప్పి నీకు ఏమని చేయమని? నువ్వు రోగాలు తీసుకున్నావు, నీకు మతిమరుపా దేవునికి ఏమన్నా? రోగాలను తీసుకొని మళ్ళీ కొంచెంసేపుకి అయ్యో వద్దు వద్దు నువ్వు తీసుకొని నీ రోగాలు, అలా అట్లా కాదు. నా దగ్గర టైం లేదు, వస్తాను నేను మళ్ళీ రేపు. ఐ డోంట్ నో, సాల్వేషన్ గురించి నేను ప్రీచ్ ఒక తపన లోపల ఉంది కొద్దిగా డీప్గా. అప్పుడు పైపైన చెప్పాము సాల్వేషన్ గురించి, రక్షణ గురించి. మీరు ఇంటే రక్తం ఉడికిపోతుంది మీకు, రక్షణ గురించి నేను చెప్తాను మీకు ఇలా. ఓకే, మనం గర్వంగా ఉండాలి ఏ దాని మీద? శిలువ మీద. శిలువ మీద జరిగిన దాని గురించి దయ్యాల ముందర గర్వంగా ఉండాలా. వాడు అంటాడు నువ్వు పాపివని, నేను నువ్వు నీతిమంతుని, నేను పరిశుద్ధుణ్ణి, నేను దేవుని రక్తంతో కడగబడినవాడిని, రోగం నాకు రాకుండా నా దేవుడు ఆరోగ్యంతో నింపాడు. అదే విశ్వాసంలో జీవించడం పేర నువ్వు అలా ముందుకు పోతా ఉంటే. ఒక చిన్న సాక్ష్యం విన్నాను పొద్దున. ఒక ముసలామె, చాలా పళ్ళు ముసలామె, దేహరాదూన్లో జరిగిన సాక్ష్యం ఇదే. పంజాబీ ఫ్యామిలీ వాళ్ళు ప్రభుని నమ్ముకున్నారు, ఏదో విధంగా తెలుసుకున్నారు. ఆ ముసలామెకి ఈ ఏమంటారు దీన్ని, గుట్ల మోకాళ్ళు నొప్పి, భయంకరమైన నొప్పి అంట పాపం. అయితే జాగ్రత్తగా వినట్లేరా, ఈమె భయంకరమైన నొప్పితో బాధపడుతూ ఉండేది. అయితే ఏం చేసేదంటే ఈ వాక్యం వినింది, వాక్యం చెప్తే బాగైతుంది అనేది వినింది. మంచి విశ్వాసంతో ఆమె ఎప్పుడు ఏం చెప్పేదంట, యేసయ్య నీ వస్త్రం ముట్టుకుంటే నేను స్వస్థ పొందుకుంటా, నీ వస్త్రం. ఎందుకంటే ఆమె చెప్పింది 12 ఏళ్ళ రక్తస్రావం రోగి, యేసయ్య వస్త్రం ముట్టుకుంటే నేను స్వస్థపడతానని చెప్పింది. ఈమె ఎప్పుడు చెప్పేదంట పిల్లరా, బైబిల్ తీసుకొని ఎప్పుడు, ఆమె ముస్లాం ఇంట్లోనే ఉంటుంది కదా, బైబిల్ తీసి ఈ మాట చెప్పేదంట. ఒకరోజు లిటరల్లీ యేసుప్రభు ముందర వచ్చి నిలబడినాడంట. బిడ్డ నా చెంగు ముట్టుకొను. ఇది పక్క సాక్ష్యం, ఇది అబద్ధం కాదు, నేను చెప్తాను. ఇది ఏదో ఆమె ముట్టుకుంటూనే తన మోకాల్లోకి సామర్థ్యం వచ్చి తన అనారోగ్యం అంతా బాగైపోయింది. దేవుడు విశ్వాసాన్ని గౌరవిస్తాడమ్మా. నువ్వు చెప్తా ఉన్నావు అనుకో, ఈవెన్ దో నువ్వు ప్రాబ్లమ్స్లో వెళ్తాను, నీ వాక్యాన్ని నువ్వు గౌరవించినావు అనుకో, అయ్యా శరీరం ఒకటి మాట్లాడుతుంది, కానీ నీ వాక్యం చెప్పినది నేను నిలబడతానని నువ్వు ఇక సంఘంలో ఉన్న దయతో. నేను ఎందుకు ఆరోగ్యం గురించి డబ్బు గురించి ఎక్కువగా మీకు మెన్షన్ చేస్తానంటే, ఇదే ప్రాక్టికల్ లైఫ్లో ఈ రెండు మనల్ని ఇబ్బంది పెడతా ఉంటాయి కాబట్టి మీకు మాటికి దాన్ని నేను ఆ యొక్క ఎగ్జాంపుల్ ఇస్తూ ఉంటాను. మీరు చెప్పి చూడండి, యేసయ్య నువ్వు తిన్న దెబ్బల చేత నా శరీరం అంతా ఆరోగ్యం చెప్తుండే పాటి ఇమాజిన్ కూడా చేయాలి, అది కూడా అలవాటు చేసుకోండి. శరీరం నిండా దేవుని వెలుగుని చూడండి, సామర్థ్యం చూడండి మీ మీద రావడం. వాక్యం చెప్పినప్పుడు అంతా ప్రతి దాని గురించి చెప్పండి, ఆరోగ్యం గురించి ఎక్కువగా చెప్తా ఉండండి. మీరు చూడండి, మీ శరీరంలో వాక్యము ఆరోగ్యాన్ని నింపేస్తుంది. నేను నాకు సాక్ష్యాలు చెప్తే దండిగా సాక్ష్యాలు ఉన్నాయి. క్యాన్సర్లు ఎగిరిపోయినాయి. అసలుకి విశ్వాసం దేవుని చేతుల నుంచి ఏదైనా తెచ్చిస్తుంది మీకు. సో వాక్యం చెప్తాను. ఓకే, 5వది పాయింట్ నేను ఈరోజు చెప్పాలి, చాలా ఇంపార్టెంట్ పాయింట్, దీన్ని చెప్పి ముగించాను. దేవుని వాక్యము ఆ కంటైనర్ చూపినైనా క్యాప్సిల్స్ చూపి పిక్చర్ జాగ్రత్త దీని పిల్లల. దేవుని వాక్యము విశ్వాసంతో నిండిన కంటైనర్ పిల్లరా. అమ్మ ముందర చూడాలా, కొద్దిగా ఇది గుర్తుపెట్టండి, ముందర చూడండి. నేను అనుష ముందర చూడండి. దేవుని వాక్యము ఒక కంటైనర్ పిల్లరా.
విశ్వాసంతో నిండిన కంటైనర్. దేవుని వాక్యమే విశ్వాసంతో నిండిన కంటైనర్. కంటైనర్ అంటే తెలుసా? ఆడుని చూడండి కంటైనర్. కంటైనర్ అంటే అక్క ఈలో మా ఇది అక్కడ చూడండి. కంటైనర్ అంటే పాపం నేనేమో చూపిస్తాను. డబ్బా అంటే దేవుని వాక్యము ఒక సామాన్లతో నిండిన డబ్బా లాంటిది. కంటైనర్లో లోపల సామాన్లు పెడతాం కదా, అట్లా దేవుని వాక్యము కంటైనర్. ఓకే, కంటైనర్ కాదు, ఇంకోటి చూపినేనా. దేవుని వాక్యము క్యాప్సూల్. క్యాప్సూల్ చూసారా? ఇది దేవుని వాక్యము క్యాప్సూల్ కదా అనేది, దాన్ని క్యాప్సూల్. దేవుని వాక్యము క్యాప్సూల్ లాంటిది పిల్లరా. లోపల ఏముంది క్యాప్సూల్లో కదా? లోపల క్యాప్సూల్ పోతూనే పగిలి మన శరీరం అన్నిటికీ హెల్త్ ఇస్తుంది. ఓకేనా? జాగ్రత్త వింటున్నారా? ఇది వినాలి మీరు. దేవుని వాక్యం కూడా క్యాప్సూల్ లాంటిది మా. నువ్వు దేవుని వాక్యాన్ని వదిలినప్పుడు లోపల పనిచేస్తుంది. ఏ పరిస్థితుల్లో నువ్వు వాక్యాన్ని వదులుతావో ఆ పరిస్థితుల్లో పనిచేస్తుంది. ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. దేవుని వాక్యము మిజైల్ లాంటిది పిల్లరా. మిజైల్ చూసారా? నేను ఫోటో పెట్టలే. మిజైల్ చూసారా అమ్మా? మిజైల్ కొంతమంది అదే సార్, ఫోన్లేండి, క్యాప్సూల్లోనే ఉండండి మీరు, నేను వస్తా వీళ్ళని తీసుకొని మళ్ళా. మిజైల్ పిల్లరా. బైబుల్ ఏమంటుంది తెలుసా? అసలు మిజైల్ ఎట్లా కనుక్కున్నారు తెలుసా? బైబుల్లో దేవుడు అంటాడు 107:20 కీర్తనలో, నేను నా వాక్యాన్ని పంపించి వారిని స్వస్థపరిచి వారు పడిన గుంటలో నుంచి వారిని లేవనెత్తినాను అంటాడు. మీకు తెలుసా పిల్లరా? ముందర చూడండి 2 నిమిషాలు. హలో, ఈ భూమి మీద చాలా ఇన్వెన్షన్స్ జరిగింది ఎక్కడి నుంచో తెలుసా? బైబుల్లో నుంచి. అసలు మిజైల్ తయారు చేసింది ఎక్కడి నుంచి తెలుసా? దేవుని వాక్యాన్ని చూసి దేవుని నేను నా వాక్యాన్ని పంపించానని రాశాడు. అలా మిజైల్ పోతుంది. తెలుసు కదా మిజైల్ ఏం చేస్తుందో? మిజైల్ పోయి వేరే దేశంలో పడి ఆ యొక్క ప్రాంతాన్ని, శత్రు ప్రాంతాన్ని కొలగొడుతుంది. ఓకేనా? దేవుని వాక్యం కూడా మిజైల్. ఓకే, మీకు ఇంకో విధానం చెప్తా. మీకు తెలుసు కదా క్లోరోఫామ్ ఎట్లా కనుక్కున్నారో? బైబిల్ చదివి. ఆదాముని దేవుడు, అందుకని ఆయన క్రైస్తవుడు, బైబిల్ చదివే వ్యక్తి. ఇంకోటి చెప్తున్నా మీకు, కంప్యూటర్ ఎట్లా కనుక్కున్నారు? అందుకనే ఈ బైబిల్ చదువు వల్లే 99% ఇన్వెన్షన్ చేసింది అది. ఇది లేకుండా చెప్పకూడదు, కానీ మనం 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 మంచి ఇన్వెన్షన్స్ లేవిడ. మనము చేసిన దాన్ని కాపీ కొట్టడానికి ఫాస్ట్ మనం టాపర్స్. ఓకే, ఏనిహో వద్దులేండి మనకు అట్లా దాంట్లో పోవడము. ఏనిహో కంప్యూటర్ ఎట్లా తయారు చేసేది తెలుసా మీకు? బైబిల్లో నుంచి. బైబిలే చెప్పేది ఆత్మ, మనస్సు, శరీరం. ఇంకే గ్రంథంలో మీకు కనపడదు. సృష్టిలోని ఏ గ్రంథం అర్థమవుతుందా? చూడండి, బైబిలే చెప్తుంది. ఏమంటుంది? నోటి నుంచి ఏం పోతాయి? మాట్లాడిపోతాయంట, మనసులోకి పోతాయి. మనసు ఏం చేస్తుంది? దాన్ని చేసి మళ్ళీ బయటికి వేస్తుంది. దాన్ని చూసే కంప్యూటర్ చేసింది అది, బైబిల్ నుంచి చూసే. సో ఏం చెప్పాలనుకుంటానంటే నేను, ఈ మిజైల్, ఈ ప్రతి దాని వెనకాల ఈవెన్ కూర్చుని కుర్చీ ఎట్లా తయారు చేసేది తెలుసా మీకు? బైబిలే చెప్పేది ఆయన సింహాసనాసీనుడని. అర్థమైందా? అప్పుడు వాడికి వెలిగింది. నేను చెప్తే కదా ఇప్పుడు మీకు, దేవుడు ఐడియాస్ ఇచ్చేవాడని. అందుకే అక్కడోళ్ళే ఎక్కువగా ఇన్వెన్షన్ చేసింది. ఎవరు? బైబిల్ చదివాలి. ఓకే, పక్కన పెట్టండి. జాగ్రత్త, ఇప్పుడు ముందు చూడండి. దేవుని వాక్యము పిల్లరా, ఇప్పుడు నేను చెప్పినట్లుగా లోపల సామర్థ్యంతో నిండి ఉంది, లైక్ క్యాప్సూల్ లాగా, మిజైల్ లాగా. అందుకే జాగ్రత్త వినాలా. మీరు నేను దేవుని వాక్యాన్ని మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలా. ఈవెన్ మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలా. ఎందుకంటే నువ్వు మాట్లాడే మాటలు దేవుని మాటలే ఉండాలి ఎప్పుడు. ఎందుకంటే దేవుని మాటలలో ఏముంది? దాన్ని నెరవేర్చే శక్తి ఉంది. అర్థమవుతుందా? దేవుని వాక్యంలో దేవుడు ఏం చెప్తున్నాడో దాన్ని నెరవేర్చే శక్తి ఉంది. అది గుర్తు పెట్టుకొని ఎప్పుడు నువ్వు అనుక్షణం మాట్లాడుతూ ఉండాలా. ఊరికేదో ఏసై తినే దెబ్బల చేత స్వస్థత. నో. దేవుని వాక్యంలో ఏమేమి కంటైన్ అయి ఉంది? బాగు చేసే శక్తి దాంట్లో ఉంది. అందుకనే
ఇష్టానుసారంగా మాట్లాడకూడదు, ఏమేమో మన నోటి నుంచి మాట్లాడు, దేవుని వాక్యం మాట్లాడాల. అందుకే దేవుడు ఏమన్నాడు యెషయా గ్రంథం 54:11 నా వాక్యము 54:11 ఎవరైనా చదవండి. 54:11 55:11 సారీ 54:11 తొందర చదవండి తెలుగులో. ప్రయాసపడి 54:11 అదేనా యెషయా గ్రంథం? ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి 55:11 ఓకే 55:11 సారీ. ఇక్కడ చూడండి 10:11 చూసుకున్నప్పుడు అలాగే నా నోట నుండి వచ్చు వచనమును ఉండును, నిష్ఫలంగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును, నేను పంపిన కార్యమును సఫలం చేయను. దేవుని వాక్యం ఎట్లంట, దేవుని వాక్యం మనం పంపించినప్పుడు అది అలాగే తిరిగి రాదంట. ఎందుకైతే దేవుని వాక్యం పంపించాడో ఆ కార్యాన్ని సఫలం చేసి వాపస్ దేవుని దగ్గరికి వస్తుంది. అది దేవుని వాక్యం యొక్క శక్తి ప్రేర. ఇక ముందు చూడండి, మీరు బైబిల్లో చూస్తే 2000 సార్లు ఈ మాట రాయబడి ఉంది. ఏ మాట తెలుసా? ఇంగ్లీష్లో దస్ సేస్ ద లార్డ్ అని, తెలుగులో యెహోవా సెలవిచ్చినదేమనగా గుడ్ ఏంటి మీద యెహోవా సెలవిచ్చినదేమనగా 2000 సార్లు రాయబడింది. యెహోవా సెలవిచ్చినదేమనగా అని దస్ సేస్ ద లార్డ్ అని ఇంగ్లీష్లో రాయబడింది. అంటే ఏంటి అర్థము? ఈ 2000 సార్లు దేవుడు చెప్పాడే యెహోవా ఏమన్నా, యెహోవా సెలవిచ్చినదేమనగా అంటే ఏమని తెలుసు దానికి అర్థము? అంటే దేవుడు చెప్పాడే అది జరిగిపోయినట్లే పిల్లరా. ఎందుకు? ఆ దాంట్లో ఏముంది? దేవుడు చెప్పిన దాంట్లో నెరవేర్చే శక్తి ఉంది. ఉదాహరణకు నేను ఒక ముందర చూడండి మీకు నాకు తెలుసు అక్కడక్కడే తారాడుతా అంటారు. హలో, ఇప్పుడు మరియమ్మ దగ్గరికి దేవుని దూత వచ్చాడు, అమ్మా నువ్వు గర్భవతివై కుమారుని కంటావు అని. మరియమ్మ ఏమనింది? నాకు వివాహం కాలేదే అనింది. దూత ఏమన్నాడు? పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదికి వచ్చి నువ్వు గర్భవతి అవుతావు అన్నాడు. అప్పుడు మరియమ్మ ఏం చెప్పింది? నీ మాట చెప్పున జరుగును గాక. అందుకే మనం గాక అంటాం, ఆమీన్ అంటారు మీరు. ఎందుకంటే దేవుని వాక్యంలో ఏముంది? మీరు ఆమీన్ అన్నప్పుడు లేదంటే జరుగును గాక అన్నప్పుడు ఆ వాక్యంలో ఉన్న శక్తి మరియమ్మలో ప్రవేశించి బిడ్డ పుట్టేటట్లా చేసింది. అర్థమైందా నేనా? అందుకే మీరు నేను ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే దేవుని యొక్క ప్రతి వాక్యములో నెరవేర్చే శక్తి ఉంది. ఓకేనా? ఇప్పుడు దీన్ని నేను జస్ట్ కొద్దిగా క్లియర్గా మీరు అర్థం చేసుకునేటట్లు చెప్తా. ఓకేనా? ఇప్పుడు ఉదాహరణకి దేవుడు అబ్రహాం దగ్గరికి వచ్చాడు. దేవుని యొక్క వాక్యం యొక్క సత్యత గురించి నేర్చుకుంటా ఉన్నాం, నిశ్చయత గురించి, నమ్మకత్వం గురించి నేర్చుకుంటా ఉన్నాం. ఇప్పుడు చూడండి, దేవుని వాక్యము కంటైనర్ ప్లరా, మనం ఏం కోరుకుంటాం దాన్ని నెరవేర్చే శక్తి ఆ వాక్యంలో ఉంది, క్యాప్సూల్ లాగా. ఇప్పుడు మీరు చూస్తే నేను మీకు ఎగ్జాంపుల్ ఇస్తున్నా దీనికి. దేవుడు అబ్రహాం దగ్గరికి వచ్చాడు. ఓకేనా? అబ్రహాంకి తెలియదు దేవుడు ఎవరు. కొద్దిగా వినండి, ఇది చాలా ఇంపార్టెంట్ మీ నా జీవితాలకి. దేవుడు అబ్రహాం దగ్గరికి వచ్చి, అబ్రహాంకి దేవుడు ఎవరు తెలియదు. అబ్రహాం విగ్రహారాధికుడు, చెట్లని పుట్లని పూజించుకున్నాడు. ముందర చూడండి ఆయన వచ్చి దేవుడు అన్నాడు, అబ్రహామా నువ్వు ఇవన్నీ వదిలేసి, ఈ ఆచారాలని, ఈ రాళ్ళని రప్పల్ని చెట్లని పూజ ఇదంతా వదిలేసి నువ్వు నన్ను నమ్ము, నన్ను వెంబడించు. దేవుడు ఏమన్నాడు తెలుసా? నిన్ను ఆశీర్వదిస్తా, నిన్ను ఆశీర్వాదంగా చేస్తా, నిన్ను గొప్ప జనంగా చేస్తా, ఆ తర్వాత నీ నామాన్ని గణపరుస్తా, నిన్ను జనములకు ఆశీర్వాదంగా చేసి నిన్ను గొప్ప రాజ్యంగా చేస్తాను అన్నాడా? ఎప్పుడైతే దేవుడు ఈరోజు కూడా అదే చేసేది. మీకు తెలుసా ఒక విషయము? మీతో నాతో కూడా అదే జరిగిండేది. ఇక్కడ నువ్వు రక్షింపడి కూర్చున్నావే, ఏం జరిగింది చెప్పండి? మనము ఆయనలాగే ఆడ ఉంటమే, అబ్రహాం లాగా ఆడాడ పూజలు చేసుకుంటా. మీకు నాకు దేవుడు వచ్చి మాట్లాడాడు. దేవుడు ఇదే వాగ్దానాలు మీకు నాకు చేశాడు. అర్థమైందా పిల్లరా? ఏదైతే అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడో జాగ్రత్తగా వినంటారా. ఎందుకు దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడతాడు, లేక అబ్రహాంతో మాట్లాడినాడు? ఎందుకు చెప్పండి? ఎందుకంటే దేవుని వాక్యము మనలో కోరికల్ని పుట్టిస్తుంది పిల్లరా, దర్శనాన్ని పుట్టిస్తుంది, ఆనందాన్ని పుట్టిస్తుంది. అందుకే దేవుడు ఎప్పుడు వాక్యం ఇచ్చేది మనకు వచ్చి, మనతో కూడా అదే జరిగింది. ఉదాహరణకు చూడండి, అబ్రహాము చీకట్లో ఉన్నాడు. అబ్రహాము దేవుడు లేకుండా ఉన్నాడు, పాపంలో ఉన్నాడు పిల్లరా. చెట్లని పుట్లని పూజించుకుంటా
దేవుడు లేని స్థితిలో ఉన్నప్పుడు ఈయన ముందర చూడండి. ఇప్పుడు దేవుడు వచ్చి అబ్రాహాంతో అన్నాడు ఈ మాటలన్నీ ఇప్పుడు నేను చెప్పానే, నిన్ను రాజ్యంగా చేస్తాను, నేను ఫలింపజేస్తా, అభివృద్ధి పరుస్తా. ఇంటానండి, కొన్ని ముఖ్యమైన విషయాల్లోకి వెళ్తానని. ముందర చూడండి. ఇప్పుడు మీరు అబ్రాహాంని అడిగారనుకో, అబ్రాహ్మా ఏంటి నీ పరిస్థితి అని, అబ్రాహాం ఏమంటారు తెలుసా? నేను ఆశీర్వదించబడిన వాడిని, నేను ఆశీర్వాదంగా చేయబడి ఉన్నా, నేను గొప్ప జనంగా చేయబడి ఉన్నా, నేను గొప్ప రాజ్యంగా చేయబడి నేను జనములకు ఆశీర్వాదాన్ని. అబ్రహాం చెప్పేది అదే. అందుకే బైబిల్ మీతో కూడా నాతో కూడా ఏమంటుంది తెలుసా? ఏ రోజు మీరు నేను యేసు ప్రభువుని రక్షకుడుగా అంగీకరించామో మీకు తెలుసా, ఇవే ప్రామిసెస్ మీ మీద నా మీద పాస్ అయినాయి. అందుకే గలతీ 3:13-14 29 ఏం రాబడింది మీకు తెలుసు కదా? ఆయన శాపగ్రస్తుడే మనల్ని అందరినీ ఏం చేశాడంటే అబ్రహాం ఆశీర్వాదాలకు. అలా నేనేం చెప్తానంటే, ఈ యొక్క వాగ్దానం దేవుడు చేశాడు అబ్రహాంతో. అవే వాగ్దానాలు మీ మీద నా మీద ఉన్నాయి. నేను చెప్పాను, ఈ వాగ్దానాల్లో ఏముంది? కంటైనర్, ఇది క్యాప్సూల్ లాగా. ఈ వాగ్దానం ఏం చేస్తుంది మన జీవితంలో? అది నెరవేరేటట్లా చేస్తుంది. ముందర చూడండి. ముందర చూడండి. దేవుడు ఆదాంతో కూడా ఒక మాట చెప్పాడు. ఏమనంటే, ఆదామా, నువ్వు ఫలించి ఆశీర్వదిస్తానని నువ్వు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి వశపరుచుకుని రాజుగా ఉండాలా, నువ్వు రాజు బిడ్డవి, రాజుగా పరిపాలించాలి అన్నాడు ఆదాంతో దేవుడు. ఎందుకు దేవుడు అట్లా చెప్పాడు అంటే, వాళ్ళకి సంజాయించాలి కదా ఎందుకు వాళ్ళని సృష్టించాడో. అందుకని దేవుడు తన వాక్యం ద్వారా వాళ్ళతో చెప్పాడు. ఏమన్నాడు? ఫలించాలను, అభివృద్ధి చెంది నువ్వు విస్తరించి రాజ్యం చేయుదువు. నేను ఎట్లా రాజ్యం చేస్తానో నువ్వు రాజ్యం చేయాలా, అందుకే నేను పుట్టించాను అన్నాడు దేవుడు. ఈనాళ్ళు ఇప్పుడు అనిన తర్వాత దేవుడు 2వ అధ్యాయంలో వాళ్ళతో ఏమన్నాడు తెలుసా? అయితే ఒకటి, ఆదామా, ఈ పని మాత్రం నువ్వు చేయొద్దు. చెట్టుని చూపించి దేవుడు అన్నాడు, ఈ చెట్టులోనిది నువ్వు తిన్నావనుకో నా కాంట్రాక్ట్ బ్రేక్ అవుతుంది. ముందర చూడాలి. ఇప్పుడు నా కాంట్రాక్ట్ బ్రేక్ అవుతుంది, జాగ్రత్త. అది తిన్నావనుకో ఇది జరగదు నీ జీవితంలో. అయితే జరిగింది ఏంటి? లాస్ట్కి ఆదాము ఏం చేశాడు? తిన్నాడు. ఇప్పుడు అర్థమైందా? ఆదాము తిన్నాడు కాబట్టే ఆదాముతో దేవుడు చేసిన వాగ్దానాల్ని దేవుడు అతని జీవితంలో నెరవేర్చుకోలేకపోయినాడు. ఆ తర్వాత దేవుడు ఎవరి దగ్గరికి వచ్చాడు? నోవాహు దగ్గరికి వచ్చాడు. నోవాహుతో కూడా సేమ్ ఇదే మాట చెప్పాడు. మీరు బైబిల్లో చదువుకున్న అదే టైం లేదు. దేవుడు అన్నాడు, నోవాహు, నేను ఆశీర్వదిస్తా, నువ్వు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి రాజ్యం చేదుగాక అని. నోవాహు దేవుని మాట విన్నాడు. అందుకే అందరూ చచ్చిపోయినా ఎవరు చచ్చిపోలేదు? నోవాహు చనిపోలే, నోవాహు కుటుంబం చనిపోలే, నోవాహుతో ఉన్న వాళ్ళు కూడా చనిపోలే. ఆ తర్వాత దేవుడు ఎవరి దగ్గరికి వచ్చాడు? అబ్రహాం దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు వినాలి మీరు. అబ్రహాం దగ్గరికి వచ్చి ఏమన్నాడు దేవుడు? మీకు చెప్పాను నేను, అబ్రహామా, నిన్ను ఆశీర్వదిస్తా, ఆశీర్వాదం చేస్తా, గొప్ప జనంగా చేస్తానన్నాడు. ఆ తర్వాత అబ్రహాంతో కూడా దేవుడు ఒక మాట అన్నాడు. ఇప్పుడు చూడండి, ఆదికాండం 17లో కొంచెం ఒక మాట చెప్పాలి నేను మీకు. 17లో చూడండి, ఎవరన్నా తీండి. 17లో మొదటి వాక్యం నుంచి చదవండి. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను. ఓకే, అబ్రహాంతో ఏమన్నాడు దేవుడు? నిందారహితంగా ఏదైతే ఆదాముతో చెప్పాడో దేవుడు, ఆదాం ఫెయిల్ అయిపోయాడు. అబ్రహాంతో కూడా చెప్పాడు దేవుడు, నిన్ను ఫలింపజేస్తా, అభివృద్ధి. కానీ అబ్రహాం కూడా ఏం చెప్పాడు దేవుడు? నా ఎదుట నువ్వు ఏం చేయాలా? నిందారహితుడుగా ఉండాలా. చదువునేనా? అబ్రాము సాగిలపడి ఉండాలి, నాకును నీకును మధ్య, 2వ వాక్యం, నా నిబంధన నియమించి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను. అబ్రాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను, నీవు అనేక జనులకు తండ్రి వగుదువు, మరి ఇక మీదట నీ పేరు అబ్రామ్ అనబడదు, నిన్ను అనేక జనులకు తండ్రిగా నియమించింది కనుక నీ పేరు అబ్రామ్ అని
పిలువబడదు, నీకు అత్యధికంగా సంతానాభివృద్ధి కలుగజేసి నీలో నుండి జనములు వచ్చినట్లు నిచ్చి ఈ వాగ్దానాలన్నీ పిల్లరా. ఆ తర్వాత 7లో చాలా ముఖ్యమైన వాక్యము, నేను నీకును నీ తర్వాత నీ సంతానమునకును దేవుడే ఉన్నట్లు నాకును నీకును నీ తర్వాత వారి తరములో నీ సంతతి మధ్య నా నిబంధన నిత్యంగా. దేవుడు మాట్లాడుతున్నాడు పిల్లలు. దాంట్లో ఏముంది మాట్లాడాలని నేను చెప్పా, కంటైనర్, ది క్యాప్సూల్. అంటే దేవుడు ఏం చెప్తున్నాడో వాళ్ళకు చేసే శక్తి ఆ దాంట్లో ఉంది, ఆ వాక్యంలో. ఇప్పుడు అబ్రహాము దాన్ని అంగీకరించాడు పిల్లరా. అబ్రహాం జీవితం మీదకి వచ్చింది ఆ వాక్యము. అబ్రహాం ఏంగా జీవించాడు? నిందారహితుడుగా జీవించాడు. అంటే ఆదాంలాగా కాంట్రాక్ట్ తెంచుకోలే, నిబంధన తెంచుకోలే. అబ్రహాము దేవునితో నడిచాడు. చూడండి, నేను చెప్పేది ఏమంటే, నా పాయింట్ ఈరోజు ఉదయకాలం ఈ 5th పాయింట్ ఏమంటే, నువ్వు వాక్యాన్ని తీసుకున్నాడు, వాక్యం నీ కుటుంబం మీద నడుస్తూ ఉంటుంది. ఓకేనా? అబ్రహాం జీవితంలో అదే జరిగింది. దానికి చూడండి, నిర్గమకాండం మొదటి అధ్యాయంలోకి వెళ్దాం. మీకు జస్ట్ ప్రాక్టికల్ చూపిస్తే ఏం జరిగిందో. అబ్రహాం మీదికి వాగ్దానం వచ్చింది, వాక్యం వచ్చింది. వాక్యంలో అబ్రహాము కుటుంబాన్ని దీవించుకుని పోయే శక్తి ఉంది, ఎందుకంటే ఆ వాక్యం వీరి మీద పనిచేస్తుంది కాబట్టి. చూడండి, 1వ నిర్గమకాండం 1:6 నుంచి నేను చదువుతాను. చూడండి, నిర్గమకాండం 1:6 నుంచి. యోసేపు అతని అన్నదమ్ములందరూ ఆ తరం వారందరూ చనిపోయారు. ఇప్పుడు 7వ వాక్యం చూడండి, ఇజ్రాయేలీలు బహు సంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి, వారున్న ప్రదేశము వారితో నిండి ఉండెను. చూసారా? ఎందుకు ఇజ్రాయెల్ జనాంగము ఎక్కడున్నారు ఇప్పుడు? ఐగుప్తు. ఎందుకు అత్యధికంగా ప్రబలారంట? ఎవరికి ఇచ్చాడు ఈ వాగ్దానము? అబ్రహాం. ఆ క్యాప్సూల్ పనిచేస్తూ ఉంది, వాక్యం పనిచేస్తూ ఉంది. సో అందుకే దేవుడు వాగ్దానం చేసేది. ఎందుకు మీకు చెప్తున్నాను తెలుసా? ఎగ్జాక్ట్లీ ఇదే ఆశీర్వాదం మీ మీద నా మీద ఉంది, ఇదే వాగ్దానం మీ మీద నా మీద ఉంది. బైబుల్ గలతీ 3:13-14లో అక్షరాల రాయబడింది. అయితే మీ మీద నా మీద ఉండాలంటే ఏం చేయాలో అది నేర్చుకుంటా ఉన్నాం. అబ్రహాం ఏం చేశాడు? దేవునితో నడిచాడు, ఇడిచిపెట్టలేదు దేవుణ్ణి. అందుకే వాళ్ళ పిల్లల మీద ఆశీర్వాదం పోయింది. ఈయనండి, ఇప్పుడు ఇక్కడ ఏం రాయబడిందో 7వ వాక్యం, ఇజ్రాయేలీలు బహు సంతానం గల వారే అభివృద్ధి పొంది విస్తరించి అధికముగా ప్రబలిరి, వారున్న ప్రదేశం వారితో నిండి ఉండెను. వీళ్ళు పోయిండేది 70 మంది, ఇప్పుడు ఎన్నో లక్షలుగా మారిపోయినారు ఐగుప్తు దేశంలో. కారణం ఏంటి? అక్కడ ఇచ్చిన వాగ్దానం అబ్రహాం. ఓకే, నిబంధన. 8వ వాక్యం చూడండి, అప్పుడు యోసేపును ఎరుగని కొత్త రాజు ఐగుప్తును ఏలను ఆరంభించను. అతడు తన జనులతో ఇట్లనెను, ఇదిగో ఇజ్రాయేలు సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారముగాను బలిష్టముగాను ఉన్నది. వారు విస్తరింపుకున్నట్లు మనం వారి ఎడల యుక్తిగా జరిగించదు రండి, లేని ఎడల యుద్ధము కలుగునప్పుడు. ఓకే, 11వ వాక్యం, కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించుచు అధికారులను వారి మీద నియమింపగా వారు ఫరో కొరకు ధాన్యవాదులను నిలువ చేయి సీతోము రామేసేసను పట్టను కట్టిరి. 12 చాలా ముఖ్యమైనది. అయినను చెప్పండి అందరూ, అయినను గట్టి చెప్పండి, అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక వారు ఇజ్రాయేలీల ఎడల అసహ్యపడి. చూడు, ఏం ఆగడం లేదు, ప్రబలడము ఆగడం లేదు. ముందర చూడండి, ఎగ్జాక్ట్లీ మనతో జరుగుతున్నది అదే. ఇప్పుడు మా అర్థమైందని ఏం చెప్తాను, అబ్రహాం ఆశీర్వాదాలు మన మీద ఉన్నాయి, క్రైస్తవుల మీద నిబంధనలో ఉన్నాం మనము, ఆ నిబంధన కొనసాగుతూ ఉంది. అందుకే భారతదేశంలో ముందర చూడాలి, ఇప్పుడు నిన్ను నన్ను ఎంత అణిచినా ఇది అనగదు, ఇంకా ప్రబలుతానే ఉంటుంది. మీకు తెలుసా ఇప్పుడు స్టాటిస్టిక్స్ ఇండియాలో పిల్లరా, నార్త్ అంతా ఊపి పడేసాడు దేవుడు. పరిశుద్ధాత్మ దేవుని ప్రవాహము సముద్రంలో పొంగుతుంది. చాలా సంతోషపడేసిన విషయం నేను చెప్తున్నా. అనంతపూర్ టైం కూడా దగ్గర వచ్చింది. ఆమేనంత రాష్ట్రము, దేశము, ఎందుకంటే ఏమొస్తుంది మన మీదకి ఇప్పుడు? అర్థమవుతుందా మీకు? వీళ్ళని శ్రమ పెట్టే కొలిది వాళ్ళు ఏమైనారంట, అదే జరిగేది. ఇప్పుడు ఏ ఆశీర్వాదం మన మీద ఉండేది? ఎవ్వడు ఆపలేడు సృష్టిలో పిల్లరా. మన మీదకి ఎంత ఒత్తిడి వస్తుందో ఇంకా ప్రబలుతాం మనం. అర్థమవుతుందే? అయితే జాగ్రత్తగా వినండి. నేను నా పాయింట్ ఏమంటే, అయితే ఇలా ముందుకు వెళ్తున్నప్పుడు వీళ్ళు ఇజ్రాయెల్ జనాంగము
360 సంవత్సరాలు దాసత్వంలో ఉన్నారు. ఇప్పుడు ముందర చూడాలి మీరు కూడా. బాగా ప్రభుత్వ అన్నారు, మంచి డబ్బు గల వాళ్ళు అయినారు, వాళ్ళు మంచి రిచెస్ట్ పీపుల్గా ఉన్నారు. ఐగుప్తులో ఉన్నట్లుండి కిందికి దిగిపోయారు, దాసత్వంలోకి వెళ్ళారని రాయబడింది. ఎందుకు దాసత్వంలో పోయారు చెప్పండి? ఎందుకు దాసత్వం పోయారు? నేను చెప్తున్నా ఎందుకో. ఆ తర్వాత జనరేషన్స్ వచ్చారే ఇజ్రాయేలీలో, వాళ్ళు దేవుణ్ణి ఎరుగని వారుగా అయిపోయారు. అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానాలని తెలిసిన వారుగా కాకుండా ఆ యొక్క రాబోయే కొద్ది జనరేషన్స్ దేవునితో దూరం కావడం వలన వాళ్ళు ఐగుప్తు దేవతల్ని పూజించడం మొదలుపెట్టారు. ఐగుప్తు దేవతల్ని పూజించడం మొదలు పెట్టడం వలన వారి మీద అంత పీడ రావడం. పిల్లలు చాలామంది అనుకుంటారు యోసేపు చనిపోయాక ఏరే రాజు వచ్చాడు. కాదు, అది కొంతవరకు ఎఫెక్ట్ పడి ఉండొచ్చు, కానీ మెయిన్ రీజన్ ముందర చూడండి ఆయన, మెయిన్ రీజన్ వచ్చి వాళ్ళు దేవుణ్ణి వదిలేసడం వలన దాసత్వంలో పడిండేది. ఇప్పుడు నేను జాగ్రత్తగా, అందుకే దేవుడు మోషేని పంపించాడు. అందుకే మోషేతో ఏమి ఇంట్రడ్యూస్ చేసుకున్నాడు దేవుడు చెప్పండి? మోషేతో ఏమన్నాడు? మోషేతో నేనయ్యా, ఎవరో తెలుసా? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుణ్ణి. వాళ్ళతో ఏముంది నాకు? అబ్రహాం, ఇస్సాకు, యాకోబుతో నిబంధన ఉంది. ఆ నిబంధన నెరవేర్చడానికి వచ్చా. మీరు చదువుకోండి, అదే టైంలో నిబంధన నెరవేర్చడానికి వచ్చా. నువ్వు పద ఎక్కడికి? ఐగుప్తుకి. ఏం చేయాలా? నా ప్రజలను విడిపించు, ఎందుకంటే నేను మీ తండ్రితో క్యాప్సుల్ మర్చిపోద్దండి. ఏంది క్యాప్సుల్? మిజైల్. ఇలాంటి లాస్ట్లో ఒక మాట చెప్పాలి మీకు ఇప్పుడు. అందుకే ఆ మోషేని పంపించాడు. ఇప్పుడు జరని ఇంకో మాట చెప్తా. బయటికి తీసుకొచ్చాడు మోషే అందరినీ. తీసుకొచ్చిన తర్వాత నిజం చెప్పండి, ఫస్ట్ పని దేవుడు చేసింది ఏంటి వాళ్ళతో? ఏందో తెలుసా? చెప్తున్నా నేను మీకు. దేవుడు బైబిల్ రాశాడు. ఫస్ట్ చేసిన పని అదే. దేవుడు మోషేని పైకి పిలిచి సీనాయి కొండ మీదకి దేవుడే తన ఏలుతో బైబిల్ని రాశాడు. ఎందుకు రాశాడు? ఇప్పుడు వినండి, ఎందుకు బైబిల్ రాశాడు దేవుడు? ఫస్ట్ బైబిల్ దేవుడే రాసింది, అదే 10 ఆజ్ఞలు. ఒకవేళ మోషేకి అట్లే చెప్పింటే అబ్రహాముకి చెప్పినట్లా, మళ్ళా మోషే తరం తర్వాత మళ్ళా వీళ్ళు ఎక్కడికి వెళ్ళే వాళ్ళు? ఎందుకంటే రిటర్న్లో లేదు బైబిల్. దేవుడు అందుకే ఏం చేశాడంటే, మోషే నీకు చెప్పడం కాదు, నేను రాస్తా బైబిల్ని. దేవుడు 10 ఆజ్ఞలు రాశాడు. అసలు 10 ఆజ్ఞలు ఏమో తెలుసా మీకు? ఆదాంకి ఇచ్చిన ఒక ఆజ్ఞనే 10 ఆజ్ఞలుగా మార్చాడు దేవుడు. హలో, ముగిస్తాను నేను. ఆ 10 ఆజ్ఞలే ఇంకా విస్తారంగా చేసి బైబిల్గా చేసింది. అందుకే బైబిల్ రాసినది దేవుడు ఆరంభంలో. ఆ తర్వాత పరిశుద్ధాత్మ దేవుడి ప్రేరేపణ ద్వారా అపోస్తులు చాలామంది రాయించాడు దేవుడు. ఇప్పుడు నేనంట, ఎందుకు వాళ్ళు దాసత్వంలో పోయినారు ఇజ్రాయెల్ జనాంగం? చెప్పాలా? దేవుని వాక్యం లేకపోవడం వలన, దేవుడు ఏం చెప్పాడో తెలియకపోవడం వలన, దేవుడు ఎవరో తెలియకపోవడం వలన ఇజ్రాయెల్ జనాంగము నిబంధనలో ఉన్న ప్రజలు దాసులుగా జీవిస్తున్నారు. తిండి లేకుండా జీవిస్తున్నారు, డబ్బులు లేకుండా జీవిస్తున్నారు, సొంత ఇల్లు లేకుండా జీవిస్తున్నారు. ఏం లేదు వాళ్ళ దగ్గర? వాక్యం లేదు. నీకు చెప్తున్నా మీకు, అందుకే దేవుని వాక్యము పేరెంట్. నువ్వు వాక్యం లేకుండా ఈ భూమి మీద బ్రతకాలనుకుంటే నువ్వు బ్రతకలేవు విజయవంతంగా. వాళ్ళు దాసులుగా కావడానికి కారణం అదే. ఇప్పుడు ఏం నేర్చుకున్నాం మనము? జాగ్రత్తగా వినండి. నువ్వు నేను ఇప్పుడు కూడా ఎవరి నిబంధనలో ఉన్నాం? కొత్త నిబంధనలో ఉన్నాం. పాత నిబంధన ఆశీర్వాదాలతో పాటు క్రొత్త నిబంధన ఆశీర్వాదాలు మనకున్నాయి. పాత నిబంధన ఆశీర్వాదాలు ఏంటి? అబ్రహాముకు చేసిన ఆశీర్వాదాలన్నీ మనవి. అర్థమవుతుంది పిల్లరా? కొన్ని వేల వాగ్దానాలు ఆల్రెడీ రిలీజ్ అయినాయి, క్యాప్సూల్ మాదిరి. ఆ క్యాప్సూల్ మీలో పని చేస్తూ ఉంది. హలో, ఆ కంటైనర్ మీ మీదకి దిగింది. నీ జీవితం మీద, నా మీద పని చేస్తాను ఆయన వాగ్దానాలు. ఎప్పుడు అవి కట్ అవుతాయి? ఎప్పుడు దాసత్వంలో పడతాం మనము? వాక్యం లేకుండా ఉంటే మనం. ఆ జనరేషన్స్ ఎందుకు దాసత్వం పడంటే వాళ్ళ దగ్గర వాక్యం. అందుకే దేవుడు అదే పనిగా పేపర్లో పెట్టే తీరాలి నేను అని పేపర్లో పెట్టాడు. పిల్లరా, ఈరోజు పాత నిబంధన ఆశీర్వాదాలతో పాటు కొత్త నిబంధన ఆశీర్వాదాలు, కొత్త నిబంధన ఆశీర్వాదాలు చాలా ఉన్నాయి. కానీ మెయిన్ ఆశీర్వాదం చెప్పండి ఏదో?
పరిశుద్ధాత్మతో నిండి ఉండడం. పాత నిబంధనలో ఆ ఆశీర్వాదం లేదు. అది ఎవరి మీద ఉండింది? కొంతమంది మీద ఉండింది. వచ్చేవాడు పాత నిబంధన దీవెనలు అన్నీ ఉన్నాయి, ప్లస్ అడిషనల్ కొత్త నిబంధన దీవెనలు ఏంటి? దేవుడే మనలో జీవిస్తాన్నాడు. పరిశుద్ధాత్మ దేవుని ఆలయం. లాస్ట్లో ముగిస్తాను నేను, టైం అయిపోయింది. నెక్స్ట్ వీక్ ముందు తీసుకుందాం, దీన్ని తీసుకుని ముందుకు వెళ్దాం. సో నీ మీద నా మీద దేవుని వాక్యము ఒక క్యాప్సల్లా వదలబడింది. అది పని చేస్తూ ఉంది. సో దాన్ని పనిలో ముందుకు తీసుకెళ్లాలంటే ఇజ్రాయెల్ జనాంగం మాదిరి చేయకూడదు. వాళ్ళు వాక్యం లేక దాసత్వంలోకి వెళ్ళారు. ఎందుకంటే ఇతర దేవతల్ని పూజించడం మొదలుపెట్టారు. అందుకే వాక్యము మీకు నాకు ముఖ్యం. వాక్యాన్ని గట్టికి పట్టుకోవాలా. వాక్యం ఒక మెజర్గా ఇచ్చాడు. వాక్యము క్యాప్సూల్ లాగా ఎప్పుడు తింటా ఉండాలా. వాక్యాన్ని ఎప్పుడు ఘనపరుస్తానలా, గౌరవిస్తానలా, వాక్యాన్ని విడుదల చేస్తానలా. వాక్యానికి నువ్వు పుట్టావు, వాక్యమే నీకు సమస్తము. లాస్ట్లో అందుకే నువ్వు వచ్చి వినాలా. అది అన్నిటికీ మూల కారణం. నువ్వు వాక్యం వినుకోకుండా బిడ్డ, నేను మళ్ళా చెప్తున్నా, నువ్వు విజయం సాధించడం కష్టం. అందుకే దేవుడు సంఘం పెట్టిండేది. అందుకే సంఘంలో పాస్టర్ పెట్టింది, ఇంకా అపోస్తులు పెట్టిండేది, ప్రవక్తలు పెట్టిండేది. ఎందుకంటే వాక్యం ద్వారానే దేవుడు నీతో మాట్లాడేది. ఆదాముతో ఎట్లా మాట్లాడాడు దేవుడు? సైగలు చేశాడా? మాట్లాడాడు. పిల్లరా, నోవాతో దేవుడు మాట్లాడాడు తన వాక్యం ద్వారా. అబ్రహాంతో మాట్లాడాడు. ఈ రోజు కూడా ఆ దేవుడే నీతో నాతో మాట్లాడేవాడు. అందుకే దేవుని వాక్యం చదవాలా, దేవుని వాక్యం వచ్చి ఇక్కడ వినాలా, దేవుని వాక్యం నువ్వు నేను ఎప్పుడు చెప్పాలా. ఓకే, అప్పుడు మీ నా జీవితాలు విజయవంతంగా వర్ధిల్లుతాయి. పిల్లరా, అర్థమైందా? సో ఈరోజు మనం స్టాప్ చేసామిడే. నెక్స్ట్ వీక్ మీరు నేను ఇంకా ముందుకు తీసుకెళ్దాం. ఓకే, సో ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీ కృతజ్ఞతలు. దేవుని వాక్యం ఎంత నిశ్చయమైంది, ఎంత సత్యముతో నిండి ఉంది, ఇది శక్తితో నిండి ఉంది. మేము నేర్చుకుంటా ఉన్నాం తండ్రి. అబ్రహాములాగా మేము కూడా తండ్రి వాక్యాన్ని వదలకుండా, వాక్యాన్ని పట్టుకుని, వాక్యాన్ని నమ్ముతూ, వాక్యాన్ని చెప్తూ మేము జీవించుదాం గాక. మీరే సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి.